మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక 1 డే తీసుకొని ఒకే రోజు ఫుల్ డే పోస్ట్ శాతవాహనం పీరియడ్ అండ్ గుప్తాస్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఒక 2 days లో మీకు ఏన్షియంట్ కంప్లీట్ అయితే చూస్తాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ వచ్చేసి ఏపీ హిస్టరీకి మళ్ళీ రిజైన్ కావడం జరిగింది. ఏపీ హిస్టరీ లాస్ట్ క్లాస్లో ఎక్కడ మనకి ఎండ్ కావడం జరిగిందంటే ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసెస్ ప్రాచీన పల్లవులతో ఎండ్ కావడం జరిగింది. శాతవాహన పతనానంతర యుగంలో ప్రాచీన పల్లవులతో మనం స్టాప్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ గా శాతవాహన పతనానంతర యుగంలో చివరి రాజవంశమైన విష్ణు కుండినుల వంశం గురించి నడుచుకుంటాం. విష్ణు కుండిన వంశం, ఓకే. సో విష్ణు కుండినిల్లు అని చెప్పచ్చు అనమాట. సో ఆ విష్ణు కుండినుల గురించి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. విష్ణు కుండినిల్లు అని విష్ణు కుండినిల్లు వీళ్ళు పరిపాలించిన కాలం తీసుకున్నప్పుడు 5th century, 6th century, 7th centuryగా తీసుకోవచ్చు. సో 5, 6, 7 శతాబ్దాల కాలంలో పరిపాలించిన రాజవంశీయులు ఎవరంటే విష్ణు కుండినులు. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే ప్రతి నోటిఫికేషన్ లో విష్ణు కుండినుల మీద క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు వాడు. సో కాబట్టి ఈ టాపిక్ బాగా వినండి, ఓకేనా. సో మొత్తం ఒక 4 to 4.5 hours క్లాస్ వస్తుంది. సో ఈ చాప్టర్ బాగా విని మంచి నోట్స్ రాసుకుని రన్నింగ్ నోట్స్. సో ఈజీగా మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది ఏపీ హిస్టరీలో. సో దీంట్లో టాపిక్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఒకటి పరిచయము అన్నమాట. యాజ్ యూజువల్ గా అన్ని చాప్టర్కి ఏ విధంగా అయితే రాస్తున్నాము పరిచయము. నెక్స్ట్ తర్వాత రాజధానుల మీద డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత 3 రాజలాంఛనం మీద చూస్తాం. రాజలాంఛనం, ఓకేనా. రాజలాంఛనం. నెక్స్ట్ 4 జన్మస్థలము. నెక్స్ట్ 5వది ఏంటంటే వంశనామము. సో వంశనామం తర్వాత ఆధారాలు చూస్తాం. సోర్సెస్. నెక్స్ట్ తర్వాత రాజకీయ చరిత్ర. నెక్స్ట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఏ విధంగా చూస్తాం. నెక్స్ట్ తర్వాత ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ తర్వాత సమాజము. నెక్స్ట్ తర్వాత మతము. నెక్స్ట్ భాష. లాస్ట్ 13 వాస్తుశిల్పము. టోటల్ ఈ చాప్టర్ లో ఉన్న టాపిక్ల సంఖ్య సో మనకి ఒక 13 వరకు ఉంటాయండి, ఓకే. మొత్తం 13 టాపిక్లు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి ఇంట్రడక్షన్ ఏం చూడాలి. నెక్స్ట్ తర్వాత క్యాపిటల్స్ ఏమేమి ఉన్నాయి, క్యాపిటల్ సిటీస్. నెక్స్ట్ తర్వాత వీళ్ళకి రాయలెమ్మలం ఏంటి, సో వీళ్ళకి జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఏంటి, సో వీళ్ళకి వంశం పేరు ఎలా వచ్చింది, సో వీళ్ళకి చరిత్రను వెలికి తీయడానికి ఉపయోగపడేటువంటి సోర్సెస్, ఆధారాలు ఏమేమి ఉన్నాయి. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ హిస్టరీ అంటే ఏ రాజులు ఉన్నారు వీళ్ళలో. నెక్స్ట్ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు అంటే వ్యవసాయం, స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం గురించి చదవాలి. వీళ్ళకి సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. వీళ్ళ కాలం నాటి మత పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. వీళ్ళు ఉపయోగించిన భాషలు తెలుసుకోవాలి. వీళ్ళ కాలం నాటి వాస్తు శిల్పం గురించి మనకు ఐడియా తెచ్చుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇది వీళ్ళకి సంబంధించిన టాపిక్స్, ఓకేనా. మొత్తం టోటల్ టాపిక్స్ ఎంత ఉంటున్నాం. సో పరిచయం, రాజధానులు, రాజలాంఛనము, జన్మస్థలము, వంశనామము, ఆధారాలు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో 13 టాపిక్స్, ఓకేనా. ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వద్దాం. సో వీళ్ళు ఫస్ట్ ఈ రాజవంశం మీద నీకు అవగాహన కావాలంటే అదే వీళ్ళ సమకాలిక రాజులు ఎవరో తెలుసుకోవాలి.
ఇది మ్యాప్ అనుకోండి, ఇది ఆంధ్రదేశం. ఒక నది పోతాం, దీన్ని మనం కృష్ణా రివర్ అని. నెక్స్ట్ ఈ సైడ్ గోదావరి రివర్. నెక్స్ట్ ఇక్కడ నర్మదా రివర్, నిర్మల, ఇది వచ్చేసి నర్మదా రివర్, ఇది వచ్చేసి గోదావరి, గోదావరి, ఇది వచ్చేసి కృష్ణా రివర్, కృష్ణా రివర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పోతున్న నది ఏంటంటే దీన్ని మనం కావేరీ రివర్ అని చూస్తాం, కావేరీ రివర్. ఓకే. సో నెక్స్ట్ తర్వాత దీని యొక్క ఈ రివర్ ఏంటంటే తుంగభద్ర రివర్ అని, తుంగభద్ర రివర్. ఓకే. అంటే రాజ్య స్థాపన అనేది మనకు నదీ పరివాహక ప్రాంతాలనే జరుగుతాయి అనేది ఐడియా ఉండాలి. సో ఈ విష్ణుకునిల రాజ్యం, ఓకేనా, తీసుకున్నప్పుడు ఈ విష్ణుకునిల రాజ్యానికి చూడండి, ఇది తెలంగాణ భూభాగం అనుకున్నాం. ఓకేనా. సో ఈ తెలంగాణ భూభాగం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ భూభాగం అన్నమాట. ఈ తెలంగాణ భూభాగాలు విష్ణుకునిల రాజ్యం అనేది రాజ్యం ఏర్పడక మునుపు ఈ ఏరియా, ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగం అనేది ఎవరి ఆధీనంలో ఉంది అని అడుగుతారు. ఓకేనా. సో అప్పుడు పైన వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజవంశం ఉండేది, దాని పేరే వాకాటకులు అన్నమాట. వాకాటకులు అన్న ఈ వాకాటక రాజ్యంలో ఉండేది ఇదంతా కూడా, ఇది తెలంగాణ రాష్ట్ర భూభాగం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అది కూడా తూర్పు దక్షిణ భూభాగాలు విష్ణుకునిల రాజ్యంలో ఉన్నాయి. అంటే మెజారిటీ ఏరియా, తెలంగాణలో మెజారిటీ ఏరియా సో విష్ణుకునిల రాజ్యంలో ఉండేటి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు విష్ణుకునిల రాజ్యంలోకి ఈ భూభాగం రావాలంటే ఎవరితో యుద్ధం చేయాలి? వాకాటకులతో యుద్ధం చేయాలి. కాబట్టి ఈ విష్ణుకునిలు అనేటువంటి వారు తొలి దశలో ఎవరికి సామంతులు అంటే ఈ వాకాటకుల దగ్గరే పనిచేస్తున్నటువంటి వారు అన్నమాట. వాకాటకుల రాజ్యంలో ఒక సామంత రాజ్యంగా విష్ణుకునిల రాజ్యం ఉండేది. తర్వాత వాకాటకుల తర్వాత ఆనంద గోత్రజ వంశం యొక్క ఆనంద గోత్రజ వంశస్థులకు సామంతులుగా మారుతారు. తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకొని నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ రాజ్యం చూడండి, ఇక్కడ మనకి ఏది విష్ణుకునిల రాజ్యం ఏర్పడింది అనుకోండి. ఈ విష్ణుకునిల రాజ్యానికి ఏ వైపు చూడండి, ఈ సైడ్ ఈ ఏరియా అంతా ఒకప్పుడు ఎవరి యొక్క ఆధీనంలో ఉంది? వాకాటకుల యొక్క ఆధీనంలో. ఆ వాకాటకులతో యుద్ధం చేస్తేనే ఆ రాజ్యం అనేది విష్ణుకునిల రాజ్యంలో మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ విష్ణుకునిలు ఉన్నప్పుడు, ఓకేనా, ఇక్కడ విష్ణుకునిలు ఉన్నప్పుడు, సో విష్ణుకుండినిలు ఉన్నప్పుడు, ఓకేనా, సో ఈ రాజ్యానికి ఉత్తర దిక్కున ఎవరున్నారు అనేది నీకు తెలుసుకుంటే చాలు. సో ఆ వాకాటకులు అనేటువంటి వారు, అంటే ఇక్కడ వాకాటకులు విష్ణుకునిలు సమకాలికులని, వాకాటకులకు విష్ణుకునిలు సామంతులని, వాళ్ళ రాజ్యంలో చిన్న రాజ్యంగా ఉండేవారని. సో అనేది నీకు అర్థం కావాలి అంతే. ఇక్కడ క్వశ్చన్ వల్ల అడుగుతాడు, విష్ణుకునిలు తొలిసారిగా ఎవరికి సామంతులు అని అడుగుతాడు అనమాట. అంతే. ఇప్పుడు శాతవాహనుల మౌరులకు సామంతులు ఎవరంటే శాతవాహనులు తొలిసారిగా శాతవాహనులు ఎవరికి సామంతులుగా పనిచేశారంటే మౌర్యులకని ఎట్లా చెప్తాము. విష్ణుకునిలు అనేటువంటి రాజులు ఎవరికి సామంతులుగా పనిచేశారంటే వాకాటక వంశస్థులు. ఇక్కడ వాకాటకులు అనేటువంటి వారు ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు? మధ్యప్రదేశ్ ఏరియాలో. అది ఐడియా ఉండాలి నీకు. ఓకేనా. సో కాబట్టి వాకాటకులకు సామంతులు ఎవరంటే విష్ణుకునిలు అని. మరి వాకాటకుల తర్వాత ఇంకొక రాజవంశానికి కూడా సామంతులుగా ఉన్నట్టు తెలుస్తుంది కొన్ని శాసనాధారాల ద్వారా. ఆ రాజవంశం ఏదంటే, సో ఈ విష్ణుకునిల రాజ్యానికి పక్కనే ఇంకొక రాజ్యం ఉంటుంది అనమాట. దీన్నే ఆనంద గోత్రజ వంశము అంటాం. ఆనంద గోత్రజులు అని. అంటే ఇక్కడ విష్ణుకునిల ముందు వచ్చారా, ఆనంద గోత్రజులు ముందు వచ్చారంటే విష్ణుకునిల కంటే ముందు పరిపాలించింది ఆనంద గోత్రజులే. ఈ ఆనంద గోత్రుల యొక్క ఆస్థానంలో వీళ్ళు ఉంటారు. సో ఇప్పుడు చాలా మంది ఈ విష్ణుకునిల గురించే చదివి ఆనంద గోత్రుల గురించి అసలు అవగాహన ఉండదు దానికి. ఎందుకంటే అసలు అది ఒక రాజవంశం ఉంది అనేది కూడా తెలియదు బిగినర్స్కి అయితే. ఓకేనా. సో కాబట్టి ఆనంద గోత్ర వంశం తెలియడం వల్ల నీకేమవుతుంది, వాళ్ళకు వీళ్ళు సామంతులుగా పనిచేశారనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి
మనకు ఆనంద గోత్రజ వంశం మీద అవగాహన ఉండాలి. విష్ణుకుణ్యులు అనే వాళ్ళు తొలి దశలో వాకాటకులకు సామంతులుగా ఉండేవారు. తర్వాత ఆనంద గోత్రజులకు సామంతులుగా ఉండేవారు. సో ఆనంద గోత్రుల తర్వాత పతనం తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తా ఉందన్నమాట. సరే, ఈ వైపు రండి. ఇప్పుడు ఇదేంది, ఈ సైడ్ అంటే ఉత్తర భూభాగం. ఈ రాజ్యం ఇప్పుడే ఏర్పడిందమ్మా, ఓకేనా? స్టార్టింగ్ లోనే ఉంది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడే కూడా పెద్ద రాజ్యం అయితే ఉండదుగా. సో స్టార్టింగ్ లో చిన్న రాజ్యమే ఉంటుంది. తర్వాత దాని పక్కన ఉన్నటువంటి రాజ్యాలను ఓడించి వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్న భూభాగాలను తన రాజ్యంలో విలీనం చేసుకున్నప్పుడే అది పెద్ద రాజ్యం, విశాల సామ్రాజ్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరానున్న ఎవరితో యుద్ధాలు చేయాల్సి వచ్చిందంటే వాకాటకులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది అని ఒకటి. నెక్స్ట్ ఈ సైడ్ తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో, ఈ కర్ణాటక రాష్ట్రంలో మనకి ఎవరున్నారు ఇక్కడ అన్నప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ ప్రాచీన పల్లవులు చెప్పినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇక్ష్వాకులు ఉన్నారు. సో ఇక్ష్వాకుల తర్వాత ఇక్ష్వాకులు ఎండింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఓకేనా? సో చివరి రాజు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చుట్టునాగులు ఉన్నారని, చుట్టునాగులు అన్నమాట. ఈ చుట్టునాగులకి ఈ యొక్క ఇక్ష్వాకులకి అసలు సరిపోదు. అందుకే పల్లవులు చుట్టునాగులకు సమకాలికులుగా ఉంటూ వాళ్ళకి సామంతులుగా ఉంటూ చుట్టునాగుల యొక్క సహకారంతోనే కదా ఇక్ష్వాకు వంశాన్ని అంతం చేసింది ప్రాచీన పల్లవులు. సో ఆ విషయాన్ని చెప్పేటువంటి శాస్త్రమే కదా మనం మంచికల్లు శాసనం అనేటువంటి విషయం చెప్తాం. మనం మంచికల్లు శాసనం గురించే కదా మనం లాస్ట్ 2017లో క్వశ్చన్ అడిగారు కదా గుర్తులో. సో అలా సో కాబట్టి ఇక్కడ ఈ చుట్టునాగుల స్థానంలో ఇక్కడ రాజ్యాధికారానికి వచ్చినటువంటి రాజవంశం ఏదంటే కదంబ వంశము అని చెప్పచ్చు అనమాట. కదంబులు అనమాట. ఈ కదంబులు రాజ్యస్థాపన చేయడం జరిగింది. కదంబ రాజ్య స్థాపకుడు ఎవరంటే మయూర శర్మ అనమాట. మయూర శర్మ. వాస్తవంగా కదంబ రాజ్యాన్ని మయూర శర్మ ఎవరి కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకుడు సింహవర్మ, ఆయన కుమారుడు శివస్కంద వర్మ అన్నమాట. ఈ శివస్కంద వర్మ ప్రాచీన పల్లవుల్లో 2వ రాజు పరిపాలనా కాలంకి సో ఇక కర్ణాటక దేశం కన్నడ దేశం నందు కదంబుల రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు మయూర శర్మ అన్నమాట. సో ఆ మయూర శర్మ సంతతికి వారే ఇంకా చాలా మంది కదంబులు ఉంటారు అన్నమాట. ఈ కదంబుల పతనం తర్వాతే ఈ కన్నడ దేశంలో రాజ్యాధికారానికి వచ్చిన వారు పశ్చిమ చాళుక్యులు. వాళ్ళని మనం బాదామి చాళుక్యులని వాతాపి చాళుక్యులని పిలుస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ వైపు చూడు, ఇక్కడ ఉంది విజయనగరం, ఇది మనకు విష్ణుకుండిన రాజ్యం. ఈ రాజ్యం పశ్చిమానికి విస్తరించాలంటే ఎవరితో యుద్ధం చేయాలి? ఇక్కడున్నటువంటి కదంబులతో యుద్ధం చేయాలి అని. అంటే కదంబులు విష్ణుకుండిలకు సమకాలికులే, వాకాటకులు విష్ణుకుండిలకు సమకాలికులే అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ పక్కనే ఉన్నటువంటి ఈ ఆనంద గోత్రజులు కూడా వీళ్ళకి సమకాలికులే, ఓకేనా? ఈ విష్ణుకుండిన రాజ్యంలో ఒక చిన్న రాజవంశం ఉంది, దాన్ని మనం పృథ్వీ మూలరాజు వంశం అని పిలుస్తాం అనమాట. పృథ్వీ మూలరాజు వంశం అనమాట. మూలరాజు వంశము. సో ఈ వంశస్థులు కూడా ఇక్కడ వీళ్ళకి సమకాలికులు అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి విష్ణుకుండి లెక్క సామంతులుగా చెప్పొచ్చు. పృథ్వీ మూలరాజు వంశం అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఈ కావేరి రివర్ అంటున్నాం కదా, ఇది ఈ కావేరి రివర్ కు ఉత్తరాన ఒక రాజ్యం ఉంది, ఓకేనా? దాన్నే మనం పల్లవ రాజ్యం అన్నమాట. వీళ్ళని మనం ప్రాచీన పల్లవులు అని పిలుస్తాం. ప్రాచీన పల్లవు. ఒకవేళ విష్ణుకునిలు తమ రాజ్యాన్ని దక్షిణానికి విస్తరించుకోవాలంటే ఖచ్చితంగా ఎవరితో యుద్ధాలు చేయాలి? ఎందుకంటే ఇక్ష్వాకులు ఈ ఏరియాకు హెడ్ గా ఉండేవాళ్ళు. అలాంటి ఇక్ష్వాకులను అంతం చేసి రాజ్యాధికారానికి వచ్చినటువంటి ఎప్పుడైతే ఆ ఇక్ష్వాకులు పతనం అయిపోయారో మొత్తం ఈ విష్ణుకుండ్ల ఇక్ష్వాకుల ఆధీనంలో ఉన్న భూమి సో అనేక మంది చేతుల్లోకి వెళ్తుంది. ఒకరు ఆనంద గోత్రులు కొన్ని భూభాగాలు పరిపాలిస్తారు, బృహత్పలాయనులు కొన్ని భూభాగాలు పరిపాలిస్తారు, శాలంకాయనులు కొన్ని భూభాగాలు పరిపాలిస్తారు, ఓకేనా? సో అలా ఈ ఏరియా మొత్తం కూడా ఆ రాజవంశాల కిందకి వెళ్తుంది. కానీ ఇక్ష్వాక రాజ్యంలో ఉన్నటువంటి ఆంధ్రదేశంలోని దక్షిణ భూభాగాలు మాత్రం పల్లవ రాజ్య ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అనమాట. పల్లవుల యొక్క ఆధీనంలోకి వెళ్తాయి. కాబట్టి ఈ పల్లవులతో యుద్ధం చేస్తే గాని, ఓకేనా, ఈ యొక్క ఆంధ్రదేశం యొక్క దక్షిణ భూభాగాలు విష్ణుకుండిల యొక్క ఆధీనంలోకి వెళ్ళవు. కాబట్టి సో ఏం లేదు, ఇది మనం రాజ్యం అనుకుంటే తూర్పున ఉత్తరాన ఎవరున్నారు, లేదంటే సో ఇది ఈ ఉత్తరాన ఎవరున్నారు, ఈ పశ్చిమాన ఎవరున్నారు, దక్షిణాన ఎవరున్నారు. సో ఈ విధంగా ఈ దక్షిణాన ఉన్నటువంటి ఈ రాజ్యంతో యుద్ధం చేస్తే ఈ రాజ్యం ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పక్క ఉన్న రాజ్యంతో యుద్ధం చేస్తే ఇలా పెరిగే అవకాశం ఉంది. సో అలా పెరిగే మొత్తం అలా ఏమవుతుంది, రాజ్యం అనేది విస్తరిస్తుంది. అంతేగాని ఒకేసారి రాజ్యం పెరగదు కదా. సో క్వశ్చన్ ఇక్కడ మనకి నీకేం అర్థం కావాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకేం అడుగుతారు అన్నప్పుడు విష్ణుకుండిలకు సమకాలికమైన రాజులు ఎవరు, సో విష్ణుకుండిలకు సంబంధం లేనటువంటి వారెవరు. సో ఇప్పుడు విష్ణుకుండిలకు సమకాలికులైనటువంటి రాజవంశీయులు అని చెప్పేసి ఆప్షన్ 1 ఏమంటాడు, వాకాటకులు, పృథ్వీ మూల రాజవంశీయులు, ఆనంద గోత్రజులు, నెక్స్ట్ ప్రాచీన పల్లవులు, నెక్స్ట్ తర్వాత ఆనంద గోత్రజులు,
వాకాటకులు, ఓకేనా, లేదంటే నవీన లేదంటే ఇంకేం చెప్తామంటే ఏది మనకి చౌహాన్లు అని, ఓకేనా. సో అలా సంబంధం లేనటువంటి బాదామి చాళుక్యులను లేకపోతే ఏది రాష్ట్రకూటులను అలా మనకు ఆప్షన్లో ఉన్నట్లయితే సో ఆ సమకాలిక రాజవంశాలు కాని వాటిని మనకు ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా ఒక అవగాహన ఉండాలి. చూడండి, ఈ రాజ్యానికి ఉత్తరాన ఎవరున్నారు? వాకాటకులు ఉన్నారు. ఈ రాజ్యానికి పశ్చిమాన ఎవరున్నారు? సో కదంబులు ఉన్నారు. ఈ రాజ్యానికి దక్షిణాన ఎవరున్నారు? ప్రాచీన పల్లవులు ఉన్నారు. వాళ్ళ రాజ్యానికి దగ్గరగా తూర్పున ఎవరున్నారంటే ఆనంద గోత్రజులు. సో ఆ రాజ్యంలోని సామంత రాజులుగా ఏ రాజవంశం ఉంది? పృథ్వీముల రాజవంశం ఉంది అనమాట. అలా ఈ రాజవంశాలన్నీ ఉన్నాయి, ఓకేనా. చుట్టూ ఈ రాజవంశాలతో యుద్ధం చేస్తే గాని, ఆ యుద్ధాల్లో విజయం సాధిస్తే గాని ఈ రాజ్యం అనేది విస్తరించబడదు అనమాట, ఓకేనా. సో అలా మొత్తానికైతే ఈ విష్ణుకునులు అనేటువంటి వారు ఏ శతాబ్దాల కాలంలో పరిపాలన అందించారంటే మనకు 5th సెంచరీ, 6th సెంచరీ, 7th సెంచరీ అంటే రాజ్యస్థాపన ఎప్పుడు జరిగింటుంది చూడండి. క్రీస్తు అనేటువంటి అంటే 1వ సంవత్సరంలో క్రీస్తు జన్మిస్తే సో ఇక్కడ నుంచి మన క్రీస్తు శకంలో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏడీని ఏమని పిలుస్తాం? అన్నా డొమినీని. సో కామన్ ఎరా అని కూడా పిలుస్తాం అనమాట. క్రీస్తు జన్మించిన సంవత్సరము, ఓకేనా. క్రీస్తు జననం జరిగినటువంటి సంవత్సరాన్ని మనం ఒకటిగా తీసుకొని ఆయన ముందు ఉన్న కాలాన్ని ఏమన్నాం? బిఫోర్ క్రైస్ట్ అని పిలుస్తాం, ఓకేనా. తర్వాత ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తాం అంటే అన్నా డొమిని అని పిలుస్తాం. సో దీన్ని మనం కామన్ ఎరా అని కూడా పిలుస్తాం అనమాట, ఓకేనా. సో కామన్ ఎరా అని కూడా పిలవచ్చు. అందుకే కొన్ని బుక్లలో ఏడీ ఉండదు, సిఈ అని రాయబడి ఉంటుంది అనమాట. సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం అనమాట, ఓకేనా. సో కాబట్టి ఈ క్రీస్తు జననం జరిగిన తర్వాత 100 సంవత్సరాలు అనమాట. నెక్స్ట్ తర్వాత 200 సంవత్సరాలు, సో 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, సో అలా 500 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఇలా దీన్ని మనం 100, దీన్ని 1వ శతాబ్దం అంటాం, దీన్ని 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 5వ శతాబ్దం. నేనేమన్నా 5వ శతాబ్ద కాలంలో ఇలా రాజ్యస్థాపన జరిగింది అన్నాం. అంటే ఎప్పుడు ఉండొచ్చు? 400 సంవత్సరం నుంచి 500 మధ్య కాలంలో, అంటే 410, 420, 430 అంటే ఏదో సంవత్సరంలో అక్కడ రాజ్యస్థాపన జరిగి ఉంటుంది. పర్టికులర్ టైం పీరియడ్ మీద క్లారిటీ లేదనమాట, ఓకేనా. అందుకే విష్ణుకుని లేక వర్ణం మీద కానీ, కులదైవం మీద కానీ, కాలం మీద కానీ సంబంధించిన 100% క్లారిటీ లేదు. అందుకే కేవలం శతాబ్దాలు మాత్రమే మనం మెన్షన్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో కాబట్టి క్రీస్తు శకం ఎన్నో శతాబ్దాల కాలంలో పరిపాలన అందించారు వీళ్ళు? సో 5వ శతాబ్ద కాలంలోను, 6వ శతాబ్ద కాలంలోను, నెక్స్ట్ తర్వాత 7వ శతాబ్ద కాలంలో పరిపాలన అందించినటువంటి రాజవంశమే విష్ణుకున్య వంశం అని చెప్పొచ్చు అనమాట. ఈ విష్ణుకున్యన రాజ్యం ఏమైంది? ఈ ఉత్తరాన వాకాడుకులతో యుద్ధం చేశారు, నెక్స్ట్ కదంబులతో యుద్ధం చేశారు, పల్లవులతో యుద్ధాన్ని చేసి అంచెలంచెలుగా బాగా పెంచారు. ఈ రాజ్య విస్తరణ చేశారనమాట. అలా రాజ్య విస్తరణ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఉత్తరాన ఉన్నటువంటి ఈ యొక్క నర్మదా రివర్ వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే రాజ్యం ఎంత బాగా విస్తరించింది చూడండి ఉత్తరాన. సో ఉత్తరాన నర్మదా రివర్ అనేది వాళ్ళ యొక్క ఉత్తర సరిహద్దుగా తీసుకున్నాం. మరి దక్షిణాన ఏ నది వరకు విస్తరించిందంటే సో దక్షిణాన విస్తరించడానికి పల్లవులు అడ్డం ఉన్నారనమాట. సో కాబట్టి పల్లవులతో అంత ఈజీగా రాజ్య విస్తరణ జరిగే అవకాశం లేదు. అందుకే మాక్సిమం ఈ విష్ణుకున్యులు అనేటువంటి వారి యొక్క రాజ్య సరిహద్దుగా మనము ఈ యొక్క కృష్ణా నది తీసుకోవచ్చు అనమాట, లేదా కృష్ణా డెల్టా భూములు తీసుకోవచ్చు అనమాట. అంటే గోదావరి ఈ బెల్ట్ అనమాట, ఓకేనా. సో కాబట్టి అందుకే క్వశ్చన్ అడిగేటప్పుడు విష్ణుకున్యుల రాజ్యానికి ఉత్తర సరిహద్దు ఏది అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? నర్మదా రివర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇదే ఈ యొక్క విష్ణుకున్యుల యొక్క దక్షిణ సరిహద్దు అన్నప్పుడు సో కృష్ణా రివర్ అవుతుంది. సేమ్ ఇదే సరిహద్దులు కలిగినటువంటి రాజ్యం ఎక్కడ ఉంటుందంటే శాతవాహన రాజ్యం. వీళ్ళు మళ్ళీ శాతవాహనుల చాప్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు శాతవాహనుల ఇంట్రడక్షన్ చెప్పింటాను నేను. ఆ ఇంట్రడక్షన్ లో మీరు చదవండి, ఒకసారి వినండి, ఓకేనా. సో కాబట్టి ఈ శాతవాహనుల యొక్క ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు నేను, ఓకేనా, శాతవాహనుల యొక్క ఉత్తర సరిహద్దు ఏది అని చెప్పింటా. అక్కడ శాతవాహనుల యొక్క ఉత్తర సరిహద్దు నర్మదా రివరే, ఓకేనా. మరి సో శాతవాహనుల యొక్క దక్షిణ సరిహద్దు కూడా ఏమో చెప్పుకోవచ్చు మనకు. ఈ యొక్క దక్షిణ సరిహద్దు మాత్రం మనకి ఎక్కడి వరకు? కృష్ణా రివరు, నెక్స్ట్ తర్వాత కావేరీ రివర్ వరకు తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో కాబట్టి దీనికి అంటే శాతవాహనులు ఎంత అయితే రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశారో అంత రాజ్యాన్ని ఆల్మోస్ట్ దగ్గరగా సో శాతవాహనుల రాజ్యాన్ని అంత రాజ్యాన్ని ఈ విష్ణుకున్యులు పరిపాలించినట్టు తెలుస్తా ఉంది. సో ప్రతి రాజవంశానికి నేనేం చేశానంటే ఇంట్రడక్షన్ లో సో ఆ రాజ్యానికి ఉన్నటువంటి నదుల పరంగా సరిహద్దులు చెప్పాను అనమాట. ఆ సరిహద్దులు నేర్చుకోండి. భవిష్యత్తులో మనకు మామూలు పైన అడిగే కళలు పోయినాయి, ఓకేనా. కాబట్టి డెప్త్ గానే అడుగుతాడు. కాబట్టి ఈ రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏది, దక్షిణ సరిహద్దు ఏది, ఏ నదులను బేస్ చేసుకుని మధ్యలో ఉన్న భూభాగాలను పరిపాలించారు, ఇలా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ సో విష్ణుకున్యులు మనం లాస్ట్ ఈ హిస్టరీ అడ్డా అని చెప్పేసి మనకి సపరేట్ గా హిస్టరీకి సంబంధించి బిట్లు పెట్టడం కోసం గ్రూప్ కూడా పెట్టినాము.
ఆ గ్రూప్ లో ఈ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్లు ఇచ్చాను నేను. సో ఎవరు కూడా ఒక్కరంటే ఒకరు కూడా కరెక్ట్ పెట్టలేదు ఆన్సర్ అనమాట. ఓకేనా? అంటే ఏదో మార్కెట్ లో దొరికే బుక్కులు చదువుతున్నారు కానీ ఎవరు టెక్స్ట్ బుక్లు చదవట్లేదు అనమాట. ఓకేనా? అంటే మార్కెట్ లో ఉన్న బుక్కులను బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ బుక్స్ నే ఫాలో అవుతుంది గవర్నమెంట్. ఓకేనా? ఏపీఎస్. అంతేగాని మార్కెట్ లో ఉన్నటువంటి బుక్కుల్లో తప్పులు ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి. సో వాళ్ళదేముంది, మార్కెట్ చేసుకోవడం కోసం చేస్తారు. ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం మనము టెక్స్ట్ బుక్ సమాచారమే మనకు ప్రామాణికం, గవర్నమెంట్ బుక్సే మనకు ప్రామాణికం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ రాజ్యం యొక్క సరిహద్దు, ఉత్తర సరిహద్దుగా దేన్ని పిలుస్తామంటే మనకు నర్మదా రివర్. నర్మదా రివర్ అంటేనే 2 కొండలు గుర్తు రావాలి. ఇది ఒక కొండ, దీన్ని మనం వింధ్య పర్వతాలు అంటాం. 2 వచ్చేసి సో సాత్పురా పర్వతాలు. 2 పర్వతాలను చీల్చుకుంటూ వెళ్తుంది అనమాట ఈ నర్మదా రివర్. సో ఆ నర్మదా రివర్ వరకు ఈ రాజ్యం ఉంది అనమాట. ఓకేనా? సో బౌండరీస్ దక్షిణ సరిహద్దు, ఉత్తర సరిహద్దు అని. సో ఇది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఈ నైట్ పెట్టినటువంటి నేను ఆ గ్రూప్ లో పెట్టినటువంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. ఓకేనా? విష్ణుకుండిల రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు ఏది? నర్మదా. దక్షిణ సరిహద్దు ఏదంటే సో మనకి యొక్క కృష్ణా రివర్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతం అంటే కొద్దిగా ఈ వైపు కూడా వస్తుంది అనమాట. అంటే ఆ తుంగభద్ర రివర్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఈ మధ్యలో ఈ రాజ్యం ఆవిర్భవించింది అనమాట. ఓకేనా? ఇప్పుడు రెండో క్వశ్చన్ కూడా ఇచ్చినాను నేను. దాంట్లో ఏమని ఇచ్చినాను, విష్ణుకుండిలు తొలిసారిగా ఎవరికి సామంతులు అని చెప్తాను, లేదా ఎవరికి సామంతులుగా పనిచేశారంటే ఆప్షన్లు డబుల్ ఇచ్చినాను నేను. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, విష్ణుకుండిలు వాకాటకులకు సామంతులు, వాకాటకుల తర్వాత సో ఆనంద గోత్రులకు సామంతులు అనమాట. అది ఇంపార్టెంట్ పెట్టే. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఈ విష్ణుకుండిలకి సంబంధం లేని రాజవంశం ఏదన్నాం. అప్పుడు ఈ ఆనంద గోత్రులు, పృథ్వీమూల రాజవంశము, ప్రాచీన పల్లవులు, కదంబులు, వాకాటకులు తప్ప రిమైనింగ్ ఏదో ఒక డైనాసిటీ నేను అక్కడ ఇచ్చింటాను అనమాట. సో అదే కానిది అని చెప్పేసి అలా 4-5 క్వశ్చన్లు పెడితే ఒక్కరు ఆన్సర్ కరెక్ట్ చేయలేదన్నమాట. ఓకేనా? సో కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఈ 13 టాపిక్స్ చదవండి. రేపు గ్రూప్ 2లో ఓకేనా విష్ణుకుండిల చాప్టర్ నుంచి క్వశ్చన్ అడిగితే రాకపోతే నా ఫోన్ నెంబర్ ఇచ్చి చేయండి ఫోన్. ఓకేనా? సో కాబట్టి 100% మనకి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నామంటే అంత ఎలాబరేటెడ్ గా ఉంది కాబట్టి సబ్జెక్టు, మనం అంత స్ట్రాంగ్ చదివితే బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు అనేది నా ఉద్దేశం అనమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, ఈ రాజ్యాన్ని ఈ విష్ణుకుండిలు నర్మదా నదిని దాటి కూడా విస్తరించాలనుకున్నారు అనమాట. నర్మదా నదిని దాటి కూడా రాజ్యాన్ని విస్తరించడం కోసం ప్రయత్నం చేశారు, కానీ అది సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? మరి ఇలా ఈ రాజ్యంలో ఏ ఏ ప్రాంతాలు కలిసి ఉన్నాయి అప్పుడు ఒకటి కళింగ దేశం కూడా దీంట్లో ఉందంటమ్మా. విష్ణుకుండిల సామ్రాజ్యంలో కళింగ ప్రాంతం కూడా అంతర్భాగంగానే ఉంది. రెండోది విదర్భ ప్రాంతం కూడా అంతర్భాగంగానే ఉంది, విదర్భ. సో ఫస్ట్ కళింగ దేశం, కళింగ ప్రాంతము అంతర్భాగంగానే ఉంది. ఓకేనా? 2 విదర్భ ప్రాంతం అంతర్భాగంగానే ఉంది. నెక్స్ట్ తర్వాత కృష్ణాకు ఉత్తర ప్రాంతాలు, కృష్ణాకు ఉత్తర ప్రాంతం అనమాట. ఉత్తర ప్రాంతము విష్ణుకుండిల రాజ్యంలోనే ఉంది. నెక్స్ట్ తర్వాత దక్కన్కు పశ్చిమ భూభాగాలు, దక్కన్కు పశ్చిమ భూభాగాలు. ఓకేనా? సో ఈ యొక్క రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ ఏరియాలు మొత్తం, ఈ ఏరియా కళింగ అనేటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో, విదర్భ అనేటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో, కృష్ణా ఉత్తర ప్రాంతం ఏదైతే భూభాగాలు ఉన్నాయో, దక్కన్కు పశ్చిమ భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపితే విష్ణుకుండిల రాజ్యం అనమాట. అంత రాజ్యం ఆవిర్భవించింది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో ఈ యొక్క వాకాటకులతో ఏమో యొక్క సన్నిహిత్యాన్ని ప్రదర్శించారు, కళింగులతో యుద్ధాలు చేశారనమాట. కళింగ రాజులతో యుద్ధాలు చేశారనమాట ఎవరు, విష్ణుకుండిలు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది వీళ్ళకి సంబంధించి. కానీ వీళ్ళ యొక్క వంశనామం మీద, వీళ్ళ యొక్క కులదైవం మీద కానీ సో వీళ్ళ యొక్క వర్ణం మీద కానీ. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వంశనామం మీద కానీ సో వంశ వృక్షం మీద కానీ, వంశ వృక్షం. ఓకేనా? వంశ వృక్షము అన్నమాట. వంశ వృక్షం అంటే ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ రాజు ఉంటాడు, ఆయన రాజు తర్వాత ఆయన కుమారుడు అని చెప్పలేమన్నమాట. ఇక్కడ కొన్ని చాలా సమస్యలు అనమాట. 1, 2, 3 శాసనాలను బేస్ చేసుకొని దాన్ని ఆర్డర్ను పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది ప్రాసెస్ శాఖ వారు. అంతేగాని 100% వాళ్ళ కుమారుడని కానీ వాళ్ళ మనవుడని కానీ చెప్పలేము. అందుకే సో ఇక్కడ ఇన్ని సమాచారం చెప్పినప్పటికీ వీళ్ళ కులదైవం ఎవరో మనం క్లారిటీ లేదు, వర్ణం ఎవరో, వీళ్ళ క్యాస్ట్ ఏంటో తెలియట్లేదు, వంశనామం ఏంటో తెలియట్లేదు, వంశ వృక్షం అనేది కరెక్ట్ గా మనకు తెలియట్లేదు. అంటే ఈ అంశాల్లో సో క్లారిటీ అనేది మిస్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అంతేకాకుండా శాతవాహనుల కాలంలో ఈ ఏరియాను మొత్తాన్ని రాజకీయంగా ఏకం చేసి పరిపాలించారు. సో భౌగోళికంగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ని రాజకీయంగా శాతవాహనులు ఏకం చేసి పరిపాలించారు. సో ఆ శాతవాహనుల పతనం తర్వాత
ఈ ఏరియాను ఏకం చేసి పరిపాలించిన రాజవంశాలు ఇంకెవరు లేరు. ఎవరు ఇక్ష్వాకులు లేరు, బృహత్పలాయన లేదు, ఆనంద గోత్రులు లేదు. ఓకేనా? సో ప్రాచీన పల్లవులు ఎవరు లేరు. ఇంత ఏరియాను ఏకం చేసేటువంటి ఘనత ఎవరిదని చెప్పుకోవచ్చు? విష్ణుకుండినులనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉత్తరాన ఉన్నటువంటి వింధ్య పర్వతాలకి నెక్స్ట్ తర్వాత తుంగభద్ర రివర్ కు మధ్యలో ఉన్నదాన్ని మనం యాక్చువల్ గా దక్షిణాపథం అని పిలుస్తాం. ఈ దక్షిణాపథాన్ని రాజకీయంగా ఏకం చేసిన మొదటి వారు శాతవాహనులు అయితే, సో రాజకీయంగా ఏకం చేసిన శాతవాహనుల తర్వాత అంతటి ఘనత ఎవరిదంటే విష్ణుకుండినులు అని చెప్పొచ్చు అనమాట. అందుకే శాతవాహనుల యొక్క అస్తమయానికి శాలుక్యుల ఆవిర్భావానికి మధ్య పరిపాలించిన రాజవంశాల్లో విష్ణుకుండినులు అత్యంత సుప్రసిద్ధులుగా చెప్పొచ్చు అనమాట. చాలా గొప్ప రాజవంశస్థులుగా చెప్పాలి అనమాట. ఇది ఇంట్రొడక్షన్ అమ్మా. ఓకేనా? సో ఇంట్రొడక్షన్ లో మనకు ఇంపార్టెంట్ బిట్లు చూసుకోండి. ఓకేనా? పిన్ పాయింటెడ్ గా, ఎంత పిన్ పాయింటెడ్ అంటే అంత పిన్ పాయింట్. మీరు చదివే బుక్కుల్లో కూడా ఇంత మ్యాటర్ ఒక చోట గ్యాదర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది 10 రకాల బుక్కులు మనం గ్యాదర్ చేసి దీన్ని ఆర్డర్ లో కూర్చి, ఓకేనా, సో కష్టపడినటువంటి సమాచారం ఇది. ఓకేనా? ఇది మీకు 100% ఉపయుక్తంగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ పరిచయం నుంచి ఏ క్వశ్చన్లు రావచ్చు అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఉత్తర సరిహద్దు ఏది, దక్షిణ సరిహద్దు ఏది, ఈ రాజ్యంలో అంతర్భాగమైనది ఏది, అంతర్భాగం కానిది ఏది. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళకి సమకాలికులైనటువంటి వారెవరు, వాళ్ళకు వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు, తర్వాత ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు. సో ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. రాజకీయంగా ఈ ఉత్తర నర్మదా రివర్ అండ్ కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ను రాజకీయంగా తొలిసారిగా ఏకం చేసినటువంటి వారు, వాళ్ళ తర్వాత ఏకం చేసినటువంటి ఘనత ఎవరిదంటే వీళ్ళదే. అందుకే సో శాతవాహనుల అస్తమయానికి చాళుక్యుల ఆవిర్భావానికి మధ్య పరిపాలించినటువంటి రాజవంశాల్లోని చాలా గ్రేటెస్ట్ కింగ్స్ గా ఎవరిని చెప్పవచ్చు అంటే మనం విష్ణుకుండినుల గురించి చెప్పవచ్చు అన్నమాట. ఇది మనకి ఈ చాప్టర్ అనమాట. ఓకేనా? ఈ టాపిక్ పరిచయం అనేటువంటి టాపిక్ అక్కడికి కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత రాజధానులు చూద్దాం. రాజధానులు. సో రెండవ టాపిక్ వచ్చేసి రాజధానులు అని. విష్ణుకుండినుల యొక్క రాజధానుల మీద పూర్తి పట్టు రావాలి మనం. నేను చెప్పాను కదా, ప్రతి టాపిక్ నేను ఇక్కడ 13 టాపిక్ని డివైడ్ చేశానంటే ప్రతి చాప్టర్ కు నేను ఇలానే రాస్తున్నాను. సో ఇలా ఎందుకు రాస్తున్నానో గుర్తుపెట్టుకోండి, కంపారిటివ్ స్టడీ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇక్కడ చెప్పానంటే ప్రాచీన పల్లవులు ఏం చెప్పాడు ఇంట్రడక్షన్, నెక్స్ట్ తర్వాత శాలంగాయనుల దగ్గర ఏం చెప్పాడు, బృహత్పలాయనుల దగ్గర ఏమైందో చెప్పాడా, సో శాతవాహనుల దగ్గర ఏం చెప్పాడు, అన్ని చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి ఎవరు సమకాలికులు, ఎవరిని చంపి ఎవరు రాజ్యాధికారానికి వచ్చారనే విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. అంటే మొత్తం ఒక పొలిటికల్ వింగ్ అనేది నీకు అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ రెండోది క్యాపిటల్ సిటీస్ రాజధానులు చెప్పినప్పుడు మొత్తం అన్ని రాజవంశాలకు రాజధానులు మీరు పునశ్చరణ చేసుకుంటూ రావాలి, సో రీకాల్ చేసుకుంటూ రావాలి. అప్పుడు ఆ రాజధానుల మీద నీకు పట్టొచ్చే అవకాశం ఉంది అని. ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు జరిగినటువంటి రాజవంశాలు ఏంది, శాతవాహనులు కదా. ఓకేనా? శాతవాహనులు అని. శాతవాహనులకు సంబంధించి రాజధాని ఏమని చెప్పుకున్నాము, సో ప్రధానంగా అయితే ధాన్య కటకం అనే చెప్పాము అనమాట. ధాన్య కటకం. ఇంకా వీళ్ళకి ఎన్ని రాజధానులు ఉన్నాయని పక్కన పెట్టండి, ధాన్య కటకం. రెండవ రాజవంశం ఏది, ఇక్ష్వాకులు అని చెప్పాను. ఇక్ష్వాకుల రాజధాని ఏమని చెప్పాను, విజయపురి అని చెప్పాను. విజయపురి అని చెప్పాను. నెక్స్ట్ తర్వాత బృహత్పలాయనులు అనమాట. బృహత్పలాయనులు అనమాట. బృహత్పలాయనుల యొక్క రాజధాని ఏం చెప్పాము, కోడూరు అనమాట. కోడూరు అన్నమాట. బృహత్పలాయనుల తర్వాత ఏం చెప్పాము, ఆనంద గోత్రజులు అన్నమాట. ఆనంద గోత్రజులు అన్న. ఈ ఆనంద గోత్రజుల యొక్క రాజధాని ఏంటంటే కందాలపురము అన్నమాట. కందాలపురము అన్నమాట. దీన్ని మనం చేజర్ల అని కూడా పిలవచ్చు అన్నమాట. నెక్స్ట్ తర్వాత శాలంగాయనుల రాజధాని ఎందుకు చూద్దాం. శాలంగాయనులు. శాలంగాయనులు అంటే ఏ ప్లేస్ గుర్తు రావాలి మీకు, వేంగి అనేది గుర్తు రావాలి. వేంగి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత శాలంగాయనుల తర్వాత ప్రాచీన పల్లవుల గురించి చెప్పాము. ప్రాచీన పల్లవులు. ప్రాచీన పల్లవుల యొక్క రాజధాని ఏంటంటే మనకు సో కంచి అన్నమాట. లేదా కంచిని మనం కాంచీపురం అని కూడా పిలుస్తాము. సో ఇక్కడ శాతవాహనులు ఇప్పటి వరకు చెప్పింది రాజకీయంగా. సో మొత్తం ఎన్ని రాజవంశాలు డిస్కస్ చేయడం జరిగింది మనం అంటే, సో మొత్తం 6 రాజవంశాలు క్లియర్ కట్ గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏ చాప్టర్ నేర్చుకుంటున్నాం, 7వ రాజవంశం అయినటువంటి, ఓకేనా, సో విష్ణుకుండినులు అనమాట. విష్ణుకుండినులు అనమాట. ఈ విష్ణుకుండినుల యొక్క రాజధాని ఏదంటే మనం ప్రధానంగా వినుకొండ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ పదం విష్ణుకుండిన వంశానికి దగ్గర సంబంధాన్ని చూస్తుంది కాబట్టి. సో విష్ణుకుండిన వంశానికి దగ్గర సంబంధాన్ని చూస్తుంది కాబట్టి. కానీ ఈ రాజధానిలో ఒకటి కాదు, ఇదొకటే కాదు, చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఎందుకంటే వీళ్ళ యొక్క
చరిత్ర అనేది 100% క్లారిటీ అనేది కనిపించదు మనకి, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన రాజధానులు చూసుకుందాం, ఓకేనా. ఇది పాస్ట్, గతంలో ఏ రాజవంశాలు పరిపాలించాయి, ఆ రాజవంశాలకు క్యాపిటల్ సిటీ రాజధానులు అనేటివి మనం రీకాల్ చేసుకోవడం జరిగింది. దాన్నే కటకము, విజయపురి, కోడూరు, కందలపురం, వేంగి, కంచి, వినుకొండ ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ విష్ణు కుండినులు అనేటువంటి వారు, విష్ణు కుండినులు ఉన్నారు కదా. సో విష్ణు కుండినులకు ఎన్ని ప్రాంతాలు రాజధానులుగా వ్యవహరించినట్లు ఆధారాల్లో మనకు తెలుస్తున్నాయంటే, సో ఒకటి వచ్చేసి వినుకొండ. వినుకొండను రాజధానిగా భావించి కొంతమంది చెప్తారు, ఓకేనా. సో వినుకొండ తర్వాత విజయవాడను తీసుకుంటారు, విజయవాడ, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత మూడోది వేల్పూరు. వేల్పూర్ అనేటువంటి ప్లేస్ కూడా వీళ్ళ రాజధాని అనేటువంటి ఒక వాదన ఉంది. నెక్స్ట్ తర్వాత అమరావతి అనేటువంటి ఒక వాదన ఉంది, అమరావతి, దీన్నే కదా మనం దాన్నే కటకం అనిపిస్తాం. నెక్స్ట్ తర్వాత నాగార్జునకొండ. సో నాగార్జునకొండని ఏమనిపిస్తాం, శ్రీ పర్వతము అని పిలుస్తాం, శ్రీ పర్వతము అని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత ఆరవది దెందులూరు అనమాట, సో దెందులూరు దెందులూరు తర్వాత మనకేమొస్తుందంటే కీసరగుట్ట అనమాట, కీసరగుట్ట. ఎనిమిదవది వచ్చేసి మనకి ఇంద్రపురము అనమాట, ఇంద్రపురాన్ని ఇంద్రపాలపురం అని కూడా పిలుస్తాం అనమాట, ఇంద్రపాలపురము అని కూడా పిలుస్తాం. సో ఇవన్నీ కూడా విష్ణుకుండిల రాజధానులు అనే వాదనలు ఉన్నాయి. చూడండి, మిగతా ఏ రాజవంశం దగ్గర అయినా ఎన్ని రాజధానులు చెప్పామో మనం ఎక్కడ చెప్పట్లేదు. సో కేవలం విష్ణుకుండిల దగ్గర ఇన్ని వాదనలు కనిపిస్తున్నాయి మనకి, ఓకే. సో రాజధానులు ఏంటివి అని చెప్పేసి, సో చూడండి, ఫస్ట్ వినుకొండ అనడానికి కొన్ని ఆధారాలను తీసుకురావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత నాగార్జునకొండ అనడానికి కొన్ని ఆధారాలు తీసుకొస్తారు అనమాట. నెక్స్ట్ కీసరగుట్ట అనుటకు కొన్ని ఆధారాలు తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంద్రపురం అనుటకు కొన్ని ఆధారాలను వెతకడం జరిగింది. అంటే మొత్తం 8 పేర్లను వీళ్ళ రాజధానులుగా మనం ప్రకటించినప్పటికీ కేవలం 4 పేర్లకు క్లియర్ ఎవిడెన్స్ మనకు గుర్తించవచ్చు. దాన్ని బట్టి ఈ 4లో ఏదో ఒకటి వీళ్ళ యొక్క క్యాపిటల్ అయి ఉండవచ్చు అనేది మనం భావించవచ్చు అనమాట. సో కాబట్టి రాజధానులు ఏమేమి ఉన్నాయి, వినుకొండ, విజయవాడ. చూడండి ఇక్కడ వి ఉండేటివన్నీ కూడా ఒకసారి తీసుకొచ్చి పెట్టాను నేను, అందుకే గుర్తుపెట్టుకోవడం కోసం వి అదే వేలూరు అంటే. సో మొత్తం కూడా వి. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు, సో అమరావతి అనేది శాతవాహనుల రాజధాని, దీన్ని మనం ధాన్య కటకము అని పిలుస్తాం, సో ఈ నాగార్జునకొండ అనేది ఇక్ష్వాకుల రాజధాని అనమాట. ఇంతకుముందు గతంలో పరిపాలించిన శాతవాహనుల రాజధాని అమరావతి, నెక్స్ట్ ఇక్ష్వాకుల రాజధాని నాగార్జునకొండ, అలా గుర్తు. నెక్స్ట్ తర్వాత దెందులూరు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కీసరగుట్ట, ఇంద్రపాలెం. ఈ రెండు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి అనమాట, ఓకేనా, తెలంగాణ రాష్ట్రం. అదే దెందులూరు అయితే వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట, కీసరగుట్ట అయితే రంగారెడ్డి డిస్టిక్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంద్రపురం లేదా ఇంద్రపాలపురం వచ్చేసి నల్గొండ డిస్టిక్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత వేల్పూర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ అనమాట, ఓకేనా. సో చూడండి ఇక్కడ వేల్పూర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్, ఓకేనా. ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్. ఇది వచ్చేసి వినుకొండ గుంటూరు డిస్టిక్, ఇది కూడా గుంటూరు డిస్టిక్. నెక్స్ట్ తర్వాత అమరావతి తెలిసిందే కదా, గుంటూరు డిస్టిక్, ఓకే. నెక్స్ట్ నాగార్జునకొండ గుంటూరు డిస్టిక్, దెందులూరు వెస్ట్ గోదావరి డిస్టిక్, కీసరగుట్ట రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ ఇది NLGD, ఓకేనా, నల్గొండ డిస్టిక్ అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఈ మొత్తం 8 ప్లేసులు రాజధానిగా చెప్పినప్పటికీ 8 ప్లేసులకు రుజువులు ఏం లేవు. సో ప్రధానంగా ఒక 4 ప్లేసులు రుజువును మనం గమనించడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే, ఓకే, విష్ణుకుండిలు అనేటువంటి వారు మనం ఇన్ని రోజులు బుక్కుల్లో కేవలం వినుకొండ మాత్రమే అనుకున్నాము. సో వినుకొండతో పాటు నాగార్జునకొండ అనేది కూడా ఒక వాదన ఉంది, దానికి రుజువులు పలాని ఉన్నాయి, ఓకేనా. సో లేక రాజధాని కేసరగుట్ట అనేది కూడా ఉంది, దానికి ప్రధాన కారణం ఈ విధంగా మనకు కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. సో లేక రాజధాని ఇంద్రపురం కూడా కావచ్చు, దానికి ఆధారాలు ఏంటియో తెలుస్తున్నాయి కదా. సో ఇన్ని వాదనలు ఉన్నాయా, కానీ ఎన్ని వాదనలు ఉన్నప్పటికీ ప్రధానంగా ముఖ్యమైన రాజధానిగా సో ఆ విష్ణుకొండ అనేటువంటి పదానికి దగ్గర సంబంధాన్ని సూచించడం వల్ల వినుకొండనే మనకు ప్రధాన రాజధాని అనుకుంటాం అంతే, ఓకేనా. సో అది 100% కరెక్ట్ కావాలని రూల్ ఏం లేదు, ఓకేనా. సో ఇన్ని సమస్యలు ఉన్నాయనేటువంటి విషయం మనం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వినుకొండ గురించి చూద్దాం. సో మొదటిది వచ్చేసి
వినుకొండ అనే రాజధాని, వినుకొండ అను రాజధాని యొక్క వినుకొండ అనేది సో ఎవరికి విష్ణుకుండిలకు సంబంధించిన ఆ రాజధాని అనుటకు ప్రధాన ఆధారాలు ఏంటి? సో ఏ ఆధారాలను బేస్ చేసుకుని నువ్వు విష్ణుకుండిల రాజధాని వినుకొండ అంటున్నావు అంటే సో దానికి సంబంధించి ఒక ఆధారం ఎవరంటే ఒకటి మనకు శాసనం తీసుకున్నప్పుడు ఇది ఒక శాసనం అండి. సో దీని పేరు ఏం పేరంటే ఈ శాసనం పేరు పెద్దది, ఇది ఒక పెద్ద రాతి బండ అనుకుందాం. ఇది ఎక్కడ దొరికింది అంటే ఇది ఈ శాసనం పేరేం పేరు అంటున్నాం, చిక్కల్ల శాసనము. ఏం శాసనం? చిక్కల్ల శాసనం, చిక్కల్ల శాసనము అన్నమాట. సో ఈ శాసనం ఈ శాసనం పేరేంటి అంటే చిక్కల్ల శాసనము అన్నమాట. అంటే విష్ణుకుండి లెక్క క్యాపిటల్ యొక్క వినుకొండ అనుటకు, విష్ణుకుండి లెక్క క్యాపిటల్ వినుకొండ అనుటకు ప్రధాన ఆధార శాసనం. నువ్వు దేన్ని బేస్ చేసుకుని నువ్వు ఇక్ష్వాకులకు విష్ణుకుండి లెక్క క్యాపిటల్ వినుకొండ అంటున్నావు అంటే అదే నాకు చిక్కల శాసనం దొరికింది, చిక్కల శాసనంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకునే నేను వీళ్ళకి రాజధాని వినుకొండ అంటున్నానని చెప్పేసి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. సో ఈ చిక్కల్ల శాసనం అనేది ఓకేనా, ఎక్కడ ఉంది చిక్కల్ అంటే గుంటూరు జిల్లా, ఇది ఎక్కడంటే గుంటూరు డిస్టిక్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఈ చిక్కల్ల శాసనము ఎవరు వేయించారు అని అడుగుతారు అనమాట. ఎవరు వేయించారంటే రెండవ విక్రమేంద్ర వర్మ వేయించడం జరిగింది అని. రెండవ విక్రమేంద్ర వర్మ వేయించాడు ఈ శాసనాన్ని ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెండవ విక్రమేంద్ర వర్మ తెలియాలంటే నీకు ఫస్ట్ ఈ విష్ణుకుండిన వంశం గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఏది రాజుల గురించి. సో రాజుల గురించి అవగాహన ఉంటే ఈ శాసనాలను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది ఓకేనా. సో రాజుల పేర్లే నీకు అవగాహన లేనప్పుడు సో వీటి మీద నీకు పట్టు రాదు అనేది మనం గమనించాలి ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు చూడండి, సో రాజుల్లో మొదటి రాజు ఎవరు? ఫస్ట్ శాసనాలను బట్టి మనం మొదటి రాజుగా ఎవరు చెప్తామంటే ఇంద్రవర్మ. ఇతన్నే మనం ఏమని పిలవచ్చు అంటే మొదటి ఇంద్రవర్మ అని కూడా పిలవచ్చు అనమాట ఓకేనా. సో ఇంద్రవర్మ లేదా మొదటి ఇంద్రవర్మ. సో మొదటి ఇంద్రవర్మ తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన వాడు ఎవరంటే మొదటి మాధవవర్మ. మాధవవర్మ. మొదటి మాధవవర్మ తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన వాడు ఎవరంటే సో మొదటి గోవిందవర్మ. మొదటి గోవిందవర్మ. సో మొదటి గోవిందవర్మ తర్వాత వచ్చినటువంటి వాడే రెండవ మాధవవర్మ. రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మకు మళ్ళీ ఇద్దరు కుమారులు అన్నమాట ఓకేనా. సో ఇద్దరు కుమారులు. మొదటి వాని పేరు దేవవర్మ అన్నమాట, దేవవర్మ. ఈ దేవవర్మ తర్వాత ఆయన కుమారుడు వస్తాడు, ఆయన పేరే మూడవ మాధవవర్మ. మూడవ మాధవవర్మ. నెక్స్ట్ తర్వాత రెండవ మాధవవర్మ రెండవ కుమారుడే మొదటి విక్రమేంద్ర వర్మ. మొదటి విక్రమేంద్ర వర్మ. సో మొదటి విక్రమేంద్ర వర్మ తర్వాత వచ్చినటువంటి వాడే మనకి రెండవ ఇంద్రవర్మ అని పిలుస్తూ ఉన్నాం. రెండవ ఇంద్రవర్మ. ఇతన్నే మనము రెండవ ఇంద్ర భట్టారక వర్మ అని కూడా పిలుస్తాం. రెండవ ఇంద్ర భట్టారక వర్మ. భట్టారక వర్మ. రెండవ ఇంద్రవర్మ లేదా రెండవ ఇంద్ర భట్టారక వర్మ. సో రెండవ ఇంద్ర భట్టారక వర్మ తర్వాత రెండవ విక్రమేంద్ర వర్మ వస్తుంది అనమాట. రెండవ విక్రమేంద్ర వర్మ అన్నమాట. విక్రమేంద్ర వర్మ. రెండవ విక్రమేంద్ర వర్మ తర్వాత రెండవ గోవిందవర్మ. రెండవ గోవిందవర్మ. రెండవ గోవిందవర్మ తర్వాత నాలుగవ మాధవవర్మ. నాలుగవ మాధవ. ఇల్లు సో యాక్చువల్ గా మనకి విష్ణుకుండిన వంశంలో ఉన్నటువంటి రాజులు అన్నమాట. సో ఈ పేర్లు మీకు బాగా ఐడియా వచ్చేసేయాలనుకుంటు. చూడండి, ఇంద్రవర్మ, మాధవవర్మ, సో గోవిందవర్మ ఓకేనా. సో రెండవ మాధవవర్మ, దేవవర్మ, మూడవ మాధవవర్మ, సో మొదటి విక్రమేంద్ర వర్మ, రెండవ ఇంద్రవర్మ, సో రెండవ విక్రమేంద్ర వర్మ, రెండవ గోవిందవర్మ, నాలుగవ మాధవవర్మ. ఇది మొత్తం మనకు విష్ణుకుండిన వంశంలో ఉన్నటువంటి సో రాజులు ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తాం అన్నమాట. సో ఈ పేర్లు నీకు కంఠోపాఠం అయితేనే ఈ శాసనం అనేది గుర్తుండే అవకాశం ఉంది. అంత ఈజీ ఏం కాదన్నమాట ఓకేనా. ఎందుకంటే చాలా శాసనాలు వస్తున్నాయి, ఇప్పటికే మీకు చాలా వరకు చెప్తున్నాం.
శాతవాహనుల కాలంలో కొన్ని శాసనాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్ష్వాకుల దగ్గర అయితే ఒక 10-12 శాసనాలు చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత బృహత్పలాయనుల దగ్గర ఒక శాస్త్రం ఏం చెప్పుకున్నాము. నెక్స్ట్ తర్వాత ఆనందగోచుల దగ్గర ఒక 3 శాసనాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ శాలంగాయనుల దగ్గర ఒక 16-17 శాసనాలు చెప్పుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాచీన పల్లవుల దగ్గర కూడా అంతే అనమాట. సో 10కి పైనే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10-10 శాసనాలు వస్తాయి అనమాట. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల దగ్గర అయితే ఒక 70-80 వచ్చాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాకతీయుల దగ్గర ఎన్ని వస్తాయి, అక్కడ ఒక 50-60 వస్తాయి అనమాట. సో అలా మనకి విజయనగర సామ్రాజ్యం వరకు ఈ శాసనాల ప్రస్తావన ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 100-200 కాదు, ఒక 500 అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మనము మీకు ఒక తపన నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అవి కూడా. చూడండి ఇక్కడ 2వ విక్రమేంద్రుడు. సరే ఈ పేర్లను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఒక రాజవంశంలో ఎప్పటికి కూడా గొప్పవాడు చాలా ఇంపార్టెంట్ అండి. సో గొప్పవాడు ఎవరు అని అడుగుతాం. ఇప్పుడు శాతవాహన వంశం అంటేనే ఎవరు గుర్తొస్తారు మనకి? గౌతమిపుత్ర శాతగాన్ని గుర్తొస్తాడు అనమాట. ఓకేనా. సో అలాగే ఈ రాజవంశాన్ని పరిపాలించిన వారిలో ఓకేనా మొదటి వాడు ఎవరు అని అడుగుతాం. సో ఈ రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ అనేది శాసనాధారాల ద్వారా తెలుస్తాం. సో కాబట్టి విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు ఎవరు? ఇంద్రవర్మ అనేది తెలుస్తా ఉంది. సో ఇక్కడ విష్ణుకుండిన రాజ్యంలో గొప్పవాడెవరు అన్నప్పుడు సో 2వ మాధవవర్మ అన్నమాట. చూడండి ఇక్కడ 2వ మాధవవర్మ. సో 2వ మాధవవర్మనే మనం విష్ణుకుండిన వంశంలో గొప్పవాడుగా చెప్తాం అనమాట. ఓకేనా. సరే ఈ 2వ మాధవవర్మ యొక్క సంతతిలో లేదా మొత్తం ఈ రాజవంశంలో చివరి వాడెవరంటే 4వ మాధవవర్మ అన్నమాట. సో 4వ మాధవవర్మ అని చెప్తాం అనమాట. సో మొదటివాడు ఇంద్రవర్మ, గొప్పవాడు 2వ మాధవవర్మ, చివరివాడు వచ్చేసి 4వ మాధవవర్మ అనేది తెలుస్తా ఉంది. ఓకే. సో ఇప్పుడు పేర్లు చూస్తే ఏమున్నాయి చూడండి. ఇక్కడ మాధవవర్మ 4వ వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా మాధవవర్మలు ఎన్ని ఉన్నారు? సో మాధవవర్మలు 4 ఉన్నారు అన్నమాట. మాధవవర్మ అంటే కామన్ గా ఈ రాజవంశంలో మనకు కనిపించేటువంటి పేరు మాధవవర్మ అనే పేరు వస్తా ఉంది. అంటే మాధవవర్మ పేరు తగిలిందంటే మనకి ఖచ్చితంగా ఓకే వీళ్ళు విష్ణుకుండిలా అనేది ఒక ఐడియా రావాలి. సో మాధవవర్మలు ఎంతమంది ఉన్నారని చెప్తున్నాము? 4. ఓకేనా. 1, 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అలా 4 మాధవవర్మలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంద్రవర్మ 1, ఇంద్రవర్మ 2 ఇద్దరే కదా. నెక్స్ట్ 2వ పేరు ఏంటంటే ఇంద్రవర్మ తీసుకున్నాం. ఇంద్రవర్మ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత విక్రమేంద్రవర్మ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ తర్వాత గోవిందవర్మ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. అంటే మనకు కామన్ గా ఎన్ని పేర్లు మాత్రమే వీళ్ళకి వస్తున్నాయి విష్ణుకుండిన వంశానికి సంబంధించి? 4 పేర్లు. కేవలం సింగిల్ పేరున్నది ఏదంటే సో దేవవర్మ అనమాట. దేవవర్మ అంటే మొత్తం ఈ రాజవంశంలో మనకు వెలుగులోకి వస్తున్నటువంటి పేర్లు ఓకేనా కామన్ గా కనిపిస్తున్న పేర్లు 5. సో దీంట్లో 4 ముఖ్యమైన వాళ్ళు మాధవర్మ, గోవిందవర్మ, ఇంద్రవర్మ, విక్రమేంద్రవర్మ. ఇంద్రవర్మ పేరుతో 2 ఉన్నారు, విక్రమేంద్రవర్మ పేరుతో 2 ఉన్నారు, గోవిందవర్మ పేరుతో 2 ఉన్నారు. ఓకేనా. అక్కడికి 6 మెంబర్స్ అయ్యారు. 6 మెంబర్స్. నెక్స్ట్ తర్వాత మాధవర్మ సంబంధించి ఒక 4. ఓకేనా. సో అదొక 4, ఇదొక 6 మెంబర్ 10 మెంబర్స్. నెక్స్ట్ తర్వాత దేవవర్మ అనేటువంటి వ్యక్తి ఒకడు. మొత్తం కలిపి 11 మెంబర్స్ ఈ రాజవంశానికి సంబంధించి నీకు అవగాహన రావాలంటే. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు 2వ మాధవవర్మ ఓకేనా 2వ మాధవవర్మ యొక్క తండ్రి ఎవరంటే గోవిందవర్మ, మొదటి గోవిందవర్మ. సో 2వ మాధవవర్మ కుమారుడు ఎవరంటే 2వ విక్రమేంద్రవర్మ. ఓకేనా. ఈ 2వ మాధవవర్మ కుమారుడు ఎవరంటే మొదటి విక్రమేంద్రవర్మ యొక్క కుమారుడు అయినటువంటి 2వ ఇంద్రవర్మ కుమారుడు. అంటే ఇక్కడ 2వ మాధవవర్మ కుమారుడు మొదటి విక్రమేంద్రవర్మ అయితే 2వ ఇంద్రవర్మ మనవడు అవుతాడు, 2వ విక్రమేంద్రవర్మ ముని మనవడు అవుతాడు అని. సో అలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2వ మాధవవర్మ యొక్క గొప్పవాడు కాబట్టి అతని యొక్క ముని మనవడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. 2వ మాధవవర్మ ఎవరి యొక్క ముని మనవడు? 2వ విక్రమేంద్రవర్మ ఎవరి యొక్క ముని మనవడు అంటే 2వ మాధవవర్మకు సంబంధించిన వ్యక్తి. 2వ మాధవవర్మకు సంబంధించిన ముని మనుమడు అనమాట. ముని మనుమడు ఈ యొక్క శాసనాన్ని చిక్కల్ల శాసనాన్ని వేయించాడు అనమాట. సో కాబట్టి చిక్కల్ల శాసనాన్ని ఎవరు వేయించారు? 2వ విక్రమేంద్రవర్మ వేయించాడు అనమాట. సో 2వ విక్రమేంద్రవర్మ వేయించినటువంటి ఈ శాసనం ఓకేనా. సో మనకి ఏం చెప్తా ఉందంటే ఈ శాసనంలో 2వ విక్రమేంద్రవర్మ 2 పదాలను మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే మేము పరమ మహేశ్వరులము అని చెప్పుకోవడం జరిగింది. సో పరమ మహేశ్వరులు అని చెప్పుకున్నారంట ఆయన.
అంటే రెండవ విక్రమేంద్రవర్మ చిక్కల్ల శాస్త్రంలో పరమ మహేశ్వరులు అని చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. రెండవది ఏంటంటే శ్రీ పర్వత స్వామి పాదానుద్యాతులము అని చెప్పుకోవడం జరిగింది. పాదానుద్యాతులం, శ్రీ పర్వత స్వామి పాదానుద్యాతులం అని చెప్పుకున్నది ఎవరంటే సో రెండవ విక్రమేంద్రవర్మ. ఏ శాసనంలో? చిక్కల్ల శాసనంలో. మరి ఈ శాసనం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కీల్ హార్న్ అనమాట. ఈ కీల్ హార్న్ అనే వ్యక్తి ఈ శాసనాన్ని బాగా పరిశీలించి ఏమంటాడంటే సో ఇప్పుడు శ్రీ పర్వత స్వామి పాదానుద్యాతులం అని పదం ఇక్కడ ప్రస్తావించబడింది కదా, ఈ శాసనంలో ఉంది కదా. ఇక్కడ శ్రీ పర్వతం అనేది ఉంది కదా, ఈ శ్రీ పర్వతం అనేది ఏ ప్లేస్ గా భావించుకోవాలంటే శ్రీశైలంగా భావించాలి. ఎందుకంటే శ్రీశైలం అనే దానికి కూడా ఇక్కడ శ్రీ పర్వతం అనే పేరు ఉంది. అంటే శ్రీ పర్వతం అనేది నాగార్జున కొండకే కాదు, సో కర్నూలు జిల్లా శ్రీశైల దేవాలయానికి కూడా శ్రీ పర్వతం అనే పేరు ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ శ్రీశైలంలో ఎవరుంటారు? శ్రీశైలం మల్లికార్జునుడు ఉంటాడు అన్నమాట. మల్లికార్జునుడు ఉంటాడు. శ్రీశైలం మల్లికార్జునుడు అనే వ్యక్తి ఓకే, ఆ దేవుడు ఓకేనా. సో ఇక విష్ణుకుని లెక్క కులదైవంగా భావించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి శ్రీ పర్వత స్వామి పాదానుద్యాతులమని చిక్కల్ల శాస్త్రంలో వీళ్ళు చెప్పుకోవడం వలన వీళ్ళు శ్రీ పర్వతం అనేది ప్రస్తుతం ఆంధ్రదేశంలో కర్నూలు జిల్లా శ్రీశైలం అనేటువంటి కొండకి సో శ్రీ పర్వతం అనే పేరు ఉంది కాబట్టి ఓకేనా, ఖచ్చితంగా వీళ్ళ యొక్క కులదైవం మల్లికార్జున స్వామి అంటాడు. అంతేకాకుండా శ్రీశైలానికి సమీపంలో ఒక ప్లేస్ ఉంది, దాన్నే మనం వినుకొండ అని పిలుస్తాం అనమాట. సో కాబట్టి గుంటూరు జిల్లా బార్డరే అది ఓకేనా. సో ఆ వినుకొండ అనేటువంటి ప్రాంతము వీళ్ళ యొక్క రాజధాని అయి ఉండవచ్చు అని చెప్పాడు అనమాట. ఎవరు? కీలహార్. ఎందుకు వినుకొండ అయిందంటే శ్రీశైలానికి దగ్గరగా ఉంటుందంట వినుకొండ, అందుకే వాళ్ళ రాజధాని అయి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఏ శాసనం ప్రకారం? చిక్కల్ల శాసనం ప్రకారము. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విష్ణుకుండిని లెక్క రాజధాని వినుకొండ అనుటకు ప్రధాన ఆధారం సో మనకు చిక్కల్ల శాసనం మీద పరిశోధన చేసినటువంటి వాడెవరు? సో మనకి కీల్ హార్న్ అనమాట. కీల్ పేరు కీల్ హార్న్ అనమాట. కీల్ హార్న్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క చిక్కల్ల శాసనం మీద లేదా విష్ణుకుండిల మీద పరిశోధన చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి చిక్కల్ల శాసనం ఎవరు వేయించాడు? రెండవ విక్రమేంద్రవర్మ వేయించాడు. ఈ శాసనంలో రెండవ విక్రమేంద్రవర్మ లేదా విష్ణుకుండిలు ఏమని ప్రస్తావించబడ్డారంటే పరమ మహేశ్వరులు అని చెప్పుకున్నారు. అంతేకాకుండా శ్రీ పర్వత స్వామి పాదానుద్యాతులం అని చెప్పుకున్నారు. ఈ శాసనం మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కీల్ హార్న్. ఈ కీల్ హార్న్ యొక్క అభిప్రాయం ప్రకారం శ్రీ పర్వత స్వామిలో పాదానుద్యాతులం అనే పదంలో శ్రీ పర్వత అనే పదం అంటే ఈ యొక్క శ్రీశైలానికి ఉండడం వల్ల సో శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి వాళ్ళ యొక్క కులదైవం అని, సో శ్రీశైలం దగ్గరగా ఉన్నటువంటి వినుకొండ వాళ్ళ రాజధాని ఉండవచ్చని కీల్ హార్న్ చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ శాసనం చాలా ఇంపార్టెంట్. చిక్కల్ల శాసనం ఎవరు వేయించారని అడుగుతాడు. రెండవ విక్రమేంద్రవర్మ. ఎవడి రెండవ విక్రమేంద్రవర్మ? సో రెండవ మాధవర్మ కుమారుడికి కుమారుడు, అంటే రెండవ మాధవర్మ యొక్క మనవడి కుమారుడు, అంటే ముని మనవడు అనమాట. సో మునిమనుడు ఈ శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. సో ఒక ఐడియా వచ్చింటుంది కదా మీకు. మెయిన్ ఎగ్జాంపుల్ ఏం అడుగుతాడంటే సో ఈ విష్ణుకుండిలో పరమ మహేశ్వరులు అని పేర్కొంటున్న శాసనం ఏది అంటాడు. విష్ణుకుండిల యొక్క విష్ణుకుండిలో శ్రీ పర్వత పాదానుద్యాతులం అని చెప్పుకున్నటువంటి శాసనం ఏది అంటాడు అనమాట. సో చిక్కల్ల శాసనంలోనే ఉంది ఈ పదం ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత త్రికూట మలయాధిపతులని ఒక శాసనం చెప్తుంది, కృష్ణ వెన్నానాథులని ఒక శాసనం చెప్తుంది, పరమ మహేశ్వరులం అని ఒక శాసనం చెప్తుంది, సో శ్రీపర్వత పాదానుద్యాతులం అని ఒక శాసనం చెప్తుంది, మేము అమరపురీషులమని ఒక శాసనం చెప్తుంది అనమాట. అంటే ఒక్కొక్క శాసనంలో ఒక పద ప్రస్తావన ఉంటుంది అనమాట. సో మొత్తం కలిపితే అది విష్ణుకుండికి సంబంధించిన సమాచారం అని. సో అది వినుకొండ అనుటకు ప్రధాన ఆధారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఓకే అండి, అక్కడికి వినుకొండ అనేది కంప్లీట్.
ఇప్పుడు మీకు ఒక శాసనం మీద పరిచయం చేశాను మీకు నేను. మొత్తం 10 శాసనాలు ఉంటాయి. చిక్కళ్ళ శాసనం అంటే నిద్ర లేపి అడిగినా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో చిక్కళ్ళ శాసనం వేయించింది ఎవరు? రెండవ విక్రమేంద్రవర్మ. రెండవ విక్రమేంద్రవర్మ ఎవరు కుమారుడు అంటే, ఎవరు మనవడు అంటే ముని మనవడు. సో మనకి ఈ రెండవ విక్రమేంద్రవర్మ ఎవరి యొక్క మనమనవాడు అంటే రెండవ మాధవర్మ. సో విష్ణుకుణ్యంలో గొప్పవాడు రెండవ మాధవర్మ, విష్ణుకుణ్యంలో మొదటివాడు ఇంద్రవర్మ, విష్ణుకుణ్యంలో చివరివాడు నాలుగవ మాధవర్మ. అలాంటి రెండవ మాధవర్మ యొక్క కుమారుడు అంటే మనుమనికి కుమారుడు అనమాట, అంటే ముని మనవడు అనమాట. సో ఆ ముని మనవడే రెండవ విక్రమేంద్రవర్మ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 స్టార్ క్వశ్చన్లు ఏంటంటే మనకి ఈ పరమ మహేశ్వరు అనే వర్డ్ అడుగుతాడు, ఈ శ్రీ పర్వత స్వామి పాదానుజాతులం అనే వర్డ్ అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళ మీద పరిశోధన చేసింది ఎవరని అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ మల్లికార్జున స్వామి వీళ్ళ కులదైవం అని పేర్కొన్న వ్యక్తి ఎవరని అడుగుతాడు. సో వీళ్ళ వినకొండ వీళ్ళ రాజధాని అని పేర్కొన్న శాసనం ఏదని అడుగుతాడు. అంటే ఈ శాసనం మీదనే మీకు 4-5 రకాలుగా క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఓకేనా? సో కాబట్టి 4-5 రకాలుగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది అనమాట. అది నెక్స్ట్ తర్వాత అక్కడికి వినుకొండ అనే వాదన కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఏ సందర్భంలో వినుకొండ కావచ్చో చెప్పుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ. సో ఇక్కడ వినుకొండ కావడానికి ఆధారాలు చెప్పాలి అంటున్నాం కదా, అలా. సో కేవలం వినుకొండ గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాగార్జున కొండ మీద డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కీసరగుట్ట మీద డిస్కస్ చేస్తాం. ఇంద్రపురం లేదా ఇంద్రపాలపురం మీద డిస్కస్ చేస్తాం. మిగతా 4 అవసరం లేదు మనకి. సో ఈ 4 ఒకటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రెండోది చూద్దాం. రెండవ రాజధాని ఏ సందర్భంలో నాగార్జున కొండ కావచ్చు చూద్దాం. నాగార్జున కొండ. యాక్చువల్ గా దీన్ని ఏమనాలి మనము? శ్రీ పర్వతం అనాలి. శ్రీ పర్వతం. ఈ శ్రీ పర్వతం మీద ఎవరు నివసించారు? ఆచార్య నాగార్జున. కాబట్టి ఈ శ్రీ పర్వతం ఏమైంది? నాగార్జున కొండ అయింది. నాగార్జున కొండ అయింది. ఎందుకంటే నాగార్జునుడు నివసించే కొండ శ్రీ పర్వతం కాబట్టి అది నాగార్జున కొండగా ప్రసిద్ధి చెందింది. అంటే నాగార్జున కొండ కంటే ముందు దాన్ని శ్రీ పర్వతం అంటాం. శ్రీ పర్వతం మీద నాగార్జున కొండ ఉండడం వల్ల, నాగార్జునుడు నివసించడం వల్ల నాగార్జున కొండ అయింది, అంతే, ఇంకేం లేదు. సో ఈ నాగార్జున కొండ మీద ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు విజయశ్రీ శాతకర్ణి. అందుకే దాన్ని ఏమని పిలుస్తాం? విజయపూరి అని పిలుస్తాం. 3 పేర్లు ఒకటే. శ్రీ పర్వతము, నాగార్జున కొండ, విజయపూర్. ఇంకా పేర్లు ఉన్నాయి. సో దాన్ని మనం శటగిరి అని కూడా పిలుస్తాం అనమాట. శటగిరి, సిరిటన, శ్రీస్థాన, అలా మనకు 3 పదాలు ఉన్నాయి. మీకు మహేంద్రగిరులు గురించి, నెక్స్ట్ తర్వాత శటగిరి, సిరిటన ఇట్లాంటి వాటి గురించి ప్రస్తావించిన శాసనం మనము నాసిక్ శాసనం అని చెప్పుకోవడం జరిగింది కదా శాతవాహనంలో. సో ఇది ఏ సందర్భంలో మనకు దేన్ని బేస్ చేసుకొని మనము ఈ విష్ణుకుండిలకి రాజధానిగా మనం భావించవచ్చు. ఇక్కడ 100% రాజధాని నాగార్జున కొండ అంటున్నామా? లేదు. అలానే వినుకొండ అని అనగలమా? అలా లేదు. సో ఇక్కడ చిక్కళ్ళ శాసనం ప్రకారం లేక రాజధాని వినుకొండ కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఓకేనా? సో ఆ విషయాన్ని చెప్పింది ఎవరు? కీల్హార్ని చెప్పడం వల్లే వినుకొండ వాళ్ళ రాజధాని అయింది, అంతే, ఇంకేం లేదు ఆడ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ. మరి శ్రీపర్వతం అనేది లేదా నాగార్జున కొండ అనేది వీళ్ళకి రాజధాని కావడానికి ఏదో ఒక ఆధారం దొరికితేనే కదా. సో ఆ ఆధారం ఏందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక శాసనం, ఈడ కూడా ఒక శాసనం మనకు తెలుస్తా ఉంది. సో ఈ శాసనం పేరు ఏంటంటే, యాక్చువల్గా ఈ శాసనం పేరు మొదటి తుమ్మలగూడెం శాసనము అన్న. మొదటి తుమ్మలగూడెం శాసనము అన్న. తుమ్మలగూడెం శాసనం. ఈ శాసనం పేరు ఏం పేరు? మొదటి తుమ్మలగూడెం శాసనం అని చెప్తాం. ఈ శాసనం పేరు వచ్చేసి మొదటి తుమ్మలగూడెం శాసనం. మొదటి తుమ్మలగూడెం శాసనం. గూడెం మీరేం పూర్తిగా రాసుకోండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే రోమన్ నెంబర్లో తీసుకోవడం వల్ల ఈజీగా గుర్తుండడానికి దాన్ని ఎంచుకోవడం జరిగింది, అంతే ఇక్కడ. సో తుమ్మలగూడెం శాసనం అనేది మనకు ఈ శ్రీపర్వతం అనడానికి ప్రధాన ఆధారం. సో ఈ తుమ్మలగూడెం శాసనం ఎవరు వేయించారు అన్నప్పుడు, ఈ శాసనాన్ని వేయించిన రాజు పేరు ఏం పేరంటే
మొదటి గోవిందవర్మ వేయించాడన్న. ఎవరు వేయించారు? మొదటి గోవిందవర్మ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. ఓకే. ఈ మొదటి గోవిందవర్మ ఈ శాసనం ప్రకారం ఏ మతాన్ని పాటించాడంటే బౌద్ధ మతాన్ని పాటించాడు. బౌద్ధ మతమును పాటించాడు. సో మొదటి గోవిందవర్మ ఇక్కడ విష్ణుకునిన వంశంలో ఎంతమంది 11 మంది రాజులు చెప్పాను కదా నేను. ఈ 11 మంది రాజుల్లో బౌద్ధ మతాన్ని ఆదరించిన వారిలో గొప్పవాడు ఎవరంటే మనకు గోవిందవర్మనే, మొదటి గోవిందవర్మ. రెండోవాడు ఉన్నాడు కదా, మొదటి గోవిందవర్మనే బౌద్ధ మతాన్ని పాటిస్తాడు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక శాసనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, దీన్ని మనం చిక్కల్లా శాసనం అన్నాం కదా. చిక్కల్లా, ఈ చిక్కల్లా శాసనాన్ని ఎవరు వేయించారని చెప్పాము? రెండవ విక్రమేంద్రవర్మ. రెండవ విక్రమేంద్రవర్మ అంటే రెండవ మాధవర్మను బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. రెండవ మాధవర్మ యొక్క ముని మనవడు రెండవ విక్రమేంద్రవర్మ వేయించిన శాసనమే చిక్కల్ల శాసనం. రెండవ మాధవర్మ యొక్క తండ్రి మొదటి గోవిందవర్మ వేయించిన శాసనమే సో తుమ్మలగూడెం 1 అనమాట. మొదటి తుమ్మలగూడెం శాసనం అనమాట. ఓకేనా. సో ఈ రెండవ విక్రమేంద్రవర్మ వేయించినటువంటి శాసనాల్లో మనకు 2 పదాలు ఉన్నాయి కదా. ఒకటి ఏమన్నాము? పరమ మహేశ్వరులు, పరమ మహేశ్వరులము అని చెప్పుకున్నారు కదా. రెండవది శ్రీ పర్వత పాదానుద్యాతులం అని చెప్పుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ శ్రీపర్వతం అనే పేరు ఉంది కదా. ఈ శ్రీపర్వతం అనేది దీని మీద ఎవరు నివసించారు? ఆచార్య నాగార్జున నివసించడం వల్ల అది బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కదా. అందుకే అది నాగార్జున కొండ అయింది కదా. సో కాబట్టి ఈ శాసనంలో ఉన్నటువంటి శ్రీపర్వత స్వామి, ఈ శాసనంలో ఉన్న శ్రీపర్వత స్వామిని మనం బుద్ధుడు అనేది భావించినట్లయితే, బుద్ధుడే కాబట్టి సో శ్రీపర్వత స్వామి బుద్ధుడిగా భావించినట్లయితే, సో తుమ్మలగూడెం శాసనం ప్రకారం మొదటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని పాటిస్తున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క రాజధాని ఏమై ఉండవచ్చు? నాగార్జున కొండ అయి ఉండవచ్చు అనమాట. నాగార్జున కొండ అయి ఉండవచ్చు అన్నమాట. అంటే ఈయన మతాన్ని పాటించినంత మాత్రాన మతానికి ప్రధాన కేంద్రాన్ని వాళ్ళ యొక్క రాజధాని అనడం అనేది కరెక్ట్ కాదు వాస్తవంగా. సో కాబట్టి ఇతడు పాటించిన మతాన్ని బేస్ చేసుకొని సో బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందో లేదా జైన మతానికో లేకపోతే హిందూ మతానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను వాళ్ళ యొక్క తమ రాజధానులుగా ఉంటాయనేది మనం చెప్పుకోకూడదు అనమాట, భావించకూడదు. సో ఇక్కడ చరిత్రకారులు ఏమంటున్నారంటే అయ్యా ఇక్కడ తుమ్మలగూడెం శాసనం ప్రకారం మొదటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని పాటిస్తున్నాడు కదా. అదే చిక్కల శాసనంలో శ్రీపర్వత స్వామి పాదానుద్యాతులం అని చెప్పుకున్నారు కదా. శ్రీపర్వత స్వామి బుద్ధుడు అయినట్లయితే బుద్ధుడు తిరగాడిన లేదా బుద్ధుడికి సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ అయినటువంటి నాగార్జున కొండ లేదా శ్రీపర్వతమే సో వీళ్ళ రాజధాని ఎందుకు కాకూడదు? వినుకొండనే ఎందుకు కావాలి? ఓకేనా. సో మీరు ఎంతసేపు ఉన్నా కానీ శ్రీపర్వతాన్ని మనం శ్రీశైలం అంటున్నారు. శ్రీశైలంలో వాళ్ళ కులదైవంగా మల్లికార్జున స్వామి అంటున్నారు. శ్రీశైలంకి దగ్గరగా ఉన్నటువంటి సో ఏది వినుకొండ వల్ల రాజధాని అంటున్నారు. కానీ అట్లా కాదు. ఇక్కడ శ్రీపర్వత స్వామి అంటే ఎవరు? బుద్ధుడే కదా. ఆ బుద్ధునికి ప్రధాన కేంద్రం నాగార్జున కొండ కదా. మరి నాగార్జున కొండ ఎందుకు వీళ్ళ రాజధాని కాకూడదు అని చెప్పడమే సో ఇక తుమ్మలగూడెం శాసనం. కాబట్టి మొదటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని పాటించాడని ధ్రువపరిచే శాసనం ఏదంటే మనకు మొదటి తుమ్మలగూడెం శాసనం. ఈ శాసనంలో ఉన్న ఇతని యొక్క మత పరిస్థితులను బేస్ చేసుకొని చిక్కల్ల శాసనంలో ఉన్నటువంటి శ్రీపర్వతం అనేటువంటి పదానికి లింక్ పెట్టి సో ఇది పూర్తిగా నాగార్జున కొండ అనేది బౌద్ధ క్షేత్రం అని, ఓకేనా. సో దాన్ని కూడా శ్రీపర్వతం అంటారు కాబట్టి వాళ్ళ యొక్క రాజధాని నాగార్జున కొండ కావచ్చు అని చెప్పేసి రెండవ సిద్ధాంతాన్ని మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా. సో రెండవ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా. అది రెండవ రాజధానిగా చెప్పొచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో మొదటి తుమ్మలగూడెం శాసనం తర్వాత ఇంద్రపాలపుర శాసనం లేదా ఇంద్రపుర శాసనం అని చెప్పొచ్చు అనమాట. సో ఇంద్రపాలపుర శాసనం లేదా ఇంద్రపుర శాసనం గురించి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మూడవ సిద్ధాంతాన్ని చూద్దాం. మూడవ రాజధాని ఏంటో మూడవ రాజధాని ఏంటంటే కీసరగుట్ట. కీసరగుట్ట అదేందుకు కీసరగుట్ట ఎందుకు కాకూడదు వీళ్ళ యొక్క రాజధాని అన్నప్పుడు చూడండి ఇక్కడ వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి మహబూబ్ నగర్ డిస్టిక్, నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి డిస్టిక్, నెక్స్ట్ తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి నల్గొండ, నెక్స్ట్ తర్వాత ఖమ్మం. సో ఈ ఏరియా ఉంది కదా, ఈ జిల్లాలో ఉమ్మడి నేను చెప్పేది పాత మహబూబ్ నగర్ డిస్టిక్,
అంటే జిల్లా విభజన జరగక ముందు ఉన్నటువంటి మహబూబ్ నగర్ డిస్టిక్, ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, ఉమ్మడి ఖమ్మం డిస్టిక్ జిల్లాల యొక్క భూభాగాన్ని ఏమని పిలుస్తామంటే ఋషిక మండలము అంటాం. ఋషిక మండలము అని పిలుస్తాం. ఈ ప్రాంతాన్ని ఋషిక మండలం అని పిలుస్తాం. ఈ ఋషిక మండలంలో ఓకేనా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట అనే ప్లేస్ ను ఎవరు రాజధానిగా పరిపాలించినట్టు తెలుస్తా ఉందంటే విష్ణుకుండిన్లు యొక్క రాజ్యంలో ఈ ఋషిక మండలం కూడా అంతర్భాగంగా ఉండేది. ఈ ఋషిక మండలంలో ఉన్నటువంటి కీసరగుట్ట అనేది వీళ్ళకి ప్రధాన రాజధాని అయి ఉండవచ్చు అని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్లేస్ లో ఎందుకు నువ్వు యొక్క కీసరగుట్ట వీళ్ళ రాజధాని ఎందుకు కావచ్చు, విష్ణుకుండిన్లకు సంబంధించిన రాజధాని కీసరగుట్ట అవడానికి కారణాలు ఏంటి అంటే ఈ కీసరగుట్ట అనేటువంటి ప్రాంతంలో విష్ణుకుండినులకు సంబంధించినటువంటి నాణేలు బయలుపడ్డాయి. అంతేకాకుండా దేవాలయాలు టెంపుల్స్ బయలుపడ్డాయి అన్నమాట. అంటే విష్ణుకుండినులకు సంబంధించిన నాణేలు అక్కడ ఎందుకు బయలుపడాలి? సో ఆ ప్లేస్ కి వీళ్ళకి ఏదో ఒక సంబంధం ఉంటేనే కదా. సో వీళ్ళకి సంబంధించినటువంటి దేవాలయాలు అక్కడే ఎందుకు బయలుపడాలి? సో ఆ ప్లేస్ కి వీళ్ళకి సంబంధం ఉంటేనే కదా. మరి ఈ నాణేలను దేవాలయాలను ఎవరు కనుక్కున్నారు అంటే సో మనం కనుక్కున్నది కాదు, ఇది ఉమ్మడి ఏపీ ఉంది కదా, ఉమ్మడి ఏపీ ఓకేనా. సో ఇక్కడ ఉమ్మడి ఏపీ యొక్క పురావస్తు శాఖ ఉమ్మడి అంటే ఏపీ అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అదే జరగక ముందు సో విడిపోక ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ వారు సో ఈ యొక్క కీసరగుట్ట అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో సో ఈ యొక్క విష్ణుకుండిలకు సంబంధించిన కాయిన్స్ టెంపుల్స్ ఇక్కడ వెలుగులోకి రావడం వలన సో ఖచ్చితంగా కీసరగుట్ట వీళ్ళ యొక్క రాజధాని అయ్యుండవచ్చు అని చెప్పేసి చెప్పడం. అంటే విష్ణుకుండిల రాజధాని కీసరగుట్ట అని డిసైడ్ చేయడానికి ఎవరిచ్చిన సమాచారం ఉపయోగపడిందంటే పురావస్తు శాఖ వారు ఇచ్చినటువంటి సమాచారం యూజ్ అయింది అనమాట. ఓకేనా. మరి ఈ యొక్క విష్ణుకుండిన రాజ్యంలో ఏ భూభాగం అంతర్భాగంగా ఉండేది ఆ రోజు? ఋషిక మండలం అంటే మీరు ఊహించుకోండి ఒకసారి, మహబూబ్ నగర్ జిల్లా భూభాగాలు ఓకేనా, రంగారెడ్డి భూభాగాలు, నల్గొండ జిల్లా భూభాగాలు, ఖమ్మం జిల్లా భూభాగాలని మనం ఋషిక మండలం అని పిలుస్తాం. ఈ ఋషిక మండలంలో కీసరగుట్ట అనేది సో వాళ్ళ యొక్క రాజధాని అయి ఉండవచ్చు. దానికి ప్రధాన కారణం ఉమ్మడి ఏపీ యొక్క పురావస్తు శాఖ వారు జరిపిన సో తవ్వకాలు కీసరగుట్టను జరపగా వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ ఎక్కువ సంఖ్యలో బయలుపడ్డాయి, టెంపుల్స్ దేవాలయాలు బయలుపడ్డాయి. అందుకే వీళ్ళ రాజధాని కీసరగుట్ట అయి ఉండవచ్చు అని చెప్పేసి ఒక వాదన కూడా. అంటే ఫస్ట్ సిద్ధాంతం ఏది? వినుకొండ అనడానికి ఆధారాలు చెప్పాం. రెండవది సో ఎందుకు నాగార్జునకొండ చెప్పాం. సో ఎందుకు కీసరగుట్ట చెప్పాం అనమాట. ఓకేనా. సో అది అక్కడికి మూడవ సిద్ధాంతం అయిపోయింది. నెక్స్ట్ నాలుగవది చూద్దాం. సో నాలుగవది ఏంటంటే ఇంద్రపురము అన్నమాట. ఇంద్రపురము, దీన్ని మనం ఇంద్రపాలపురము అంటాం. ఇంద్రపాలపురం. ఇప్పటి వరకు మీకు ఎన్ని శాసనాలు డిస్కస్ చేశాము? ఒకటి చిక్కల్ల శాసనం చెప్పున్నాను, రెండు వచ్చేసి తుమ్మలగూడెం 1 చెప్పున్నాను అనమాట. తుమ్మలగూడెం 1 మొత్తం 10 శాసనాలు ఉంటే 2 శాసనాలు మీకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంకా ఈ ఇంద్రపురం అనుటకు ప్రధాన ఆధారాలు చూద్దాం. సో వీళ్ళు ఈ యొక్క విష్ణుకుండిల యొక్క రాజధాని ఇంద్రపురం అనుటకు 2 ఆధారాలను తీసుకుంటాం అనమాట. ఒకటి ఏంటంటే తుమ్మలగూడెం 1 అని, తుమ్మలగూడెం మొదటి తుమ్మలగూడెం శాసనము అని అంటాం అనమాట. సో మొదటి తుమ్మలగూడెం శాసనము అని. నెక్స్ట్ తర్వాత రెండవ తుమ్మలగూడెం శాసనము, మొదటి తుమ్మలగూడెం శాసనము, రెండవ తుమ్మలగూడెం శాసనము అనమాట. ఓకేనా. ఈ 2 శాసనాల ప్రకారము విష్ణుకుండిల రాజధాని సో ఇంద్రపురం అని తెలుస్తా ఉంది అనమాట. ఈ 2 శాసనాల ప్రకారం విష్ణుకుండిల యొక్క రాజధాని ఏమవుతుంది? ఇంద్రపురం అవుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ మొదటి తుమ్మలగూడెం గురించి చూద్దాం. మొదటి తుమ్మలగూడెం యొక్క శాసనం ప్రకారము ఈ శాసనం ఎక్కడ దొరికిందంటే మనకి నల్గొండ. ఈ శాసనాన్ని ఎవరు వేయించారని చూసినప్పుడు ఫస్ట్ సో ఎవరు వేయించారు మొదటి తుమ్మలగూడెం శాసనాన్ని? మొదటి గోవిందవర్మ వేయించడం జరిగింది అనమాట. మొదటి తుమ్మలగూడెం శాసనాన్ని వేయించడం జరిగింది అనమాట. ఓకేనా. సో మరి ఈ మొదటి తుమ్మలగూడెం శాసనం ఎక్కడ బయలుపడింది అన్నప్పుడు సో ఈ శాసనం వచ్చేసి నల్గొండ డిస్టిక్ అన్నమాట. నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో ఒక తాలూకా రామన్నపేట తాలూకాలో ఓకేనా ఒక గ్రామం ఉంది, దాని పేరే తుమ్మలగూడెము అన్నమాట.
ఈ తుమ్మలగూడెనికి సమీపంలో ఒక పెద్ద కొండ ఉందన్నమాట. సో దీన్ని ఏమనిపిస్తామంటే ఇంద్రపాలపుర గుట్ట అంట. ఇంద్రపాలపుర గుట్ట అంట. ఇంద్రపాలపుర గుట్ట అనేటువంటి ఒక పర్వతం అనేది ఉందంట. ఏ గ్రామానికి దగ్గరగా? తుమ్మలగూడెం అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఇంద్రపాలపురము అనేటువంటి ఒక పేరుతో ఒక పెద్ద పర్వతం ఉందన్నమాట. ఈ పర్వతానికి సమీపంలో ఓకేనా, ఈ పర్వతానికి సమీపంలో సో ఒక నగరం అనేది, ఒక నగరం యొక్క అవశేషాలు బయలుపడ్డాయి అన్నమాట. ఒక శిథిలమైనటువంటి, అది కూడా ఏంటి, శిథిలమైనటువంటి ఒక నగరం యొక్క అవశేషాలు బయలుపడ్డాయి. నగరం యొక్క అవశేషాలు ఎప్పుడో ఇది నగరంగా ఉంటే ఆ నగరానికి సంబంధించినటువంటి శిథిలాలు అక్కడ కనిపించండి అనమాట. సో ఆ నగరమే బహుశా ఏమైండవచ్చు అంటే, సో అదే డౌట్ అనమాట. ఈ నగరమే ఏమైండవచ్చు. ఇప్పుడు ఇంద్రపాలపుర గుట్ట దగ్గర ఒక నగరం ఉంది కాబట్టి ఆ నగరమే ఏమైంటది, ఆ గుట్ట పేరు మీదుగా ఇంద్రపురం అయి ఉంటుంది అనమాట, లేదా ఇంద్రపాలపురం అయి ఉంటుంది అనమాట. ఇంద్రపాలపురం. సో ఈ గుట్ట దగ్గరగా ఉన్నటువంటి నగరం కావడం వల్ల ఆ నగరానికి ఇంద్రపురం లేదా ఇంద్రపాలపురము, ఎందుకంటే ఆ గుట్ట పేరు లేదా ఆ పర్వతం పేరు ఇంద్రపాలపుర గుట్ట లేదా ఇంద్రపాలపురము లేదా ఇంద్రపాలపుర గుట్ట పర్వతం అని చెప్పేసి ఇంద్రపాల పర్వతం అనేటువంటి పర్వతం దగ్గరగా ఒక నగరం ఉంది కాబట్టి ఆ నగరానికి ఆ గుట్ట పేరు మీదుగానే ఆ నగరానికి ఆ పేరు రావడం జరిగింది. సరే ఓకే, ఇప్పుడు ఈ తుమ్మలగూడెం అనడానికి దీనికి సంబంధం ఏందని అనుకోవచ్చు మీరు, ఓకేనా. ఇప్పుడు ఈ ఇంద్రపురం అనేటువంటి ప్లేస్ లో ఒక విహారం అనేది ఉందన్నమాట. విహారం అనేది ఏ షేపులో ఉంటాయి, చిత్రాస్త్రాకారంలో ఉంటాయి కదా, చుట్టూ గదులు ఉంటాయి కదా. సో ఈ విధంగా చుట్టూ గదులు ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఈ చుట్టూ గదులు ఉంటే మధ్యలో ఒక పెద్ద ఒక ప్రధాన పెద్ద గది ఉంటుంది అనమాట. దీన్ని మనము విశాలమైన గది అనమాట. ఇది 1 2 3 4 5 6 7 8 9 చుట్టూ గదులు ఉంటాయి, మధ్యలో ఒక పెద్ద గది ఉంటుంది. దీన్ని మనము ఓకేనా, ఇది వేదిక. అందరు కూడా చుట్టూ ఈ రూములలో అందరూ నివాసం ఉంటారు బౌద్ధ భిక్షులు. ఆ మధ్యలో ఉన్నటువంటి రూమ్ లోకి వచ్చి అసెంబ్లీ అవుతారు అనమాట, సమావేశం అవుతారు. కాబట్టి దీన్ని సమావేశ మందిరం అంటాం. సో ఎప్పుడైనా విహారం అనేది చతురస్రాకారంలో ఉంటుంది. అసలు విహారాలు అనేటి ఏంటి అంటే బౌద్ధ భిక్షుల యొక్క నివాస స్థలాలు, బౌద్ధ భిక్షుల యొక్క రెసిడెన్షియల్ హౌసెస్ అని చెప్తాం అనమాట. చూడండి ఇక్కడ ఈ ఏరియాలో మనం ఒక విహారం నిర్మాణం, దీని పేరేంటి, బౌద్ధ మతానికి సంబంధించిన కట్టడం. సో విహారం అనే పదం కనిపించిందంటే సో మనకు బౌద్ధ మత కట్టడం అని చెప్పుకోవచ్చు. సో ఈ బౌద్ధ విహారాన్ని బౌద్ధ విహారమును ఎక్కడుంది ఈ బౌద్ధ విహారం? ఇంద్రపురంలో ఉంది. ఈ బౌద్ధ విహారాన్ని కట్టింది ఎవరు అన్నప్పుడు సో ఆమె పేరేం పేరంటే పరమ భట్టారిక మహాదేవి. పరమ భట్టారిక మహాదేవి అన్న. సో పరమ భట్టారిక మహాదేవి ఈమె ఎవరు అసలు? ఈమె మొదటి గోవిందవర్మ యొక్క భార్య. చూడండి ఇక్కడ. సో మొదటి గోవిందవర్మ తుమ్మలగూడెం శాసనం ప్రకారం ఏ మతాన్ని పాటిస్తున్నాడు? బౌద్ధ మతాన్ని పాటిస్తున్నాడు. తన భార్య కూడా బౌద్ధ మతాన్ని పాటించింది. వాళ్ళ భార్య అయినటువంటి పరమ భట్టారిక మహాదేవి ఇంద్రపురం అనేటువంటి ప్రాంతంలో సో ఒక ఏం నిర్మించింది? ఒక విహారాన్ని కట్టించింది అనమాట. మరి ఈ విహారంలో అనేక మంది బౌద్ధ భిక్షులు నివాసం ఉంటూ ఉంటారు. మరి వాళ్ళకు భోజనాలు కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చు కావాలి కదా. సో ఒక హాస్టల్ పెడతాం, హాస్టల్ కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కావాల్సినటువంటి ఓనర్ ఉంటేనే కదా వాటికి సో కావాల్సిన వస్తువులు తీసుకురావడం, రెంట్లు కట్టడం ఎన్ని చేస్తూ ఉంటాడు. అక్కడ స్టూడెంట్స్ అమౌంట్ కట్టో లేకపోతే ఉచితంగానో అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ హౌస్ అంటే ఒక విధమైనటువంటి బౌద్ధ భిక్షుల యొక్క నివాస స్థలాలని చెప్పచ్చు. ఈ యొక్క ఇంద్రపురం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ విహార బౌద్ధ విహార యొక్క మెయింటెనెన్స్ కోసం, దీని యొక్క నిర్వహణ కోసం ఓకేనా. సో మొదటి గోవిందవర్మ రాజు కాబట్టి తన భార్య అయినటువంటి పరమ భట్టారిక మహాదేవి ఈ యొక్క విహారాన్ని కట్టించింది కాబట్టి అది ఒక బౌద్ధ మతం కట్టడం కావడం, తన భార్య కట్టడాన్ని కట్టించడం, తాను బౌద్ధ మతాన్ని పాటించడం వల్ల ఈ యొక్క బౌద్ధ విహార మెయింటెనెన్స్ కోసం 2 గ్రామాలను డొనేట్ చేయడం జరిగింది. ఆ గ్రామం పేరు ఏం పేరంటే పెన్కపార. సో 2 వచ్చేసి ఏం బంధుల అనమాట, ఓకేనా, ఏం బంధుల. కాబట్టి ఏం బంధుల గ్రామాన్ని, పెనకపార 2 గ్రామాలను మొదటి గోవిందవర్మ సో ఎవరికి డొనేట్ చేయడం జరిగిందంటే ఈ యొక్క విహారానికి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ భూమి రూపంలో దానం చేయొచ్చు, గ్రామం రూపంలో దానం చేయొచ్చు. గ్రామం రూపంలో ఇచ్చినా భూమిని ఇచ్చినట్టే, భూమిని డైరెక్ట్ గా ఇచ్చినా భూమిని ఇచ్చినట్టే లెక్క అనమాట. సో కాబట్టి పేన్కపార ఏం బంధుల 2 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ లో ఒక్కొక్క విలేజ్ లో మినిమం ఒక 500 మంది సో జనాలు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఆ గ్రామాల చుట్టూ భూములు ఉంటాయి. ఆ భూముల్లో పంటలు పండించిన తర్వాత ఇంతకుముందు రాజుకు ట్యాక్స్ కట్టేవారు ఆ గ్రామస్తులు. ఇక నుంచి ఎవరికి కడతారు? సో వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో కొంతను
ఈ యొక్క విహారాన్ని కడతారు. అప్పుడు ఆ వచ్చే ఆదాయంతో ఈ విహారాన్ని నిర్వహించవచ్చు కదా. సో అలా అందుకే రాజులు ఈ గ్రామాలు ఇస్తారు. గ్రామాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి యూజ్ అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకు కూడా మన గవర్నమెంట్ తలా ఒక విలేజ్ ఇచ్చే సరిపోతుంది అనమాట. వాళ్ళు కట్టే ట్యాక్స్లన్నీ మనకే వచ్చాయి, మనకి ఉద్యోగాలు ఇవన్నీ అవసరం లేదనమాట. ఓకేనా. సో ఒకవేళ రాజు కూడా మనము ఓకేనా ఈ పక్క కేసీఆర్ సార్ కానీ ఆ పక్క జగన్ గారిని బాగా మనం పొగినట్లయితే వాళ్ళు కూడా మనం ఒక 2-3 గ్రామాలు లేదా ఒక చిన్న పట్టణాలు ఇస్తే చాలన్నమాట. వాళ్ళు కట్టే ట్యాక్స్లన్నీ మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి రిచ్ గా మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో అలాగే ఇక్కడ కూడా అప్పట్లో రాజులు ఏం చేసేవారంటే భూములను గ్రామాలను డొనేట్ చేసేటువంటి వారు అనమాట. ఓకేనా. అలా ఈ పెన్కపార గ్రామం పేరు చూడండి ఇక్కడ, పెన్కపార రెండవ గ్రామం పేరు ఏం బందుల అనమాట. ఏం బందుల అనేటువంటి ఒక విలేజ్. సో పెన్కపార అనేది ఏం బందుల అనేటువంటి ఒక విలేజ్, పెన్కపార అనేది రెండవ విలేజ్. ఈ 2 విలేజెస్ ని మొదటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని పాటిస్తూ బౌద్ధ మత కట్టడమైన సో ఇంద్రపురంలో ఉన్న బౌద్ధ విహారానికి తన భార్య నిర్మించినటువంటి బౌద్ధ విహారానికి ఈ 2 గ్రామాలు డొనేట్ చేయడం జరిగింది. మరి ఈ గోవిందవర్మకు ఆ ప్లేస్ తో సంబంధం ఉంది, తన భార్యకు ఆ ప్లేస్ తో సంబంధం ఉంది. ఓకేనా. కాబట్టి ఇంద్రపురం ఎందుకు కాకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో బౌద్ధ మతాన్ని పాటించడం వల్ల బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రం శ్రీపర్వతం కావడం వల్ల, శ్రీపర్వతమే నాగార్జున కొండ కావడం వల్ల, సో శ్రీపర్వత స్వామి పాదానుదేవతలమని ఈ యొక్క చిక్కల శాస్త్రంలో ఉండడం వల్ల నాగార్జున కొండ అనేటువంటి సిద్ధాంతాన్ని తెర మీద కూడా తీసుకొచ్చాము. సో అలాగే ఇక్కడ కూడా ఇంద్రపురం అనేది ఎందుకు కాకూడదు ఈ లెక్కన అనేది ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంతే, ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత తుమ్మలగూడెం శాసనం 2, రెండవ తుమ్మలగూడెం శాసనం. ఈ రెండవ తుమ్మలగూడెం శాసనాన్ని ఎవరు వేయించడం జరుగుతుంది అంటే, సో ఈ రెండవ తుమ్మలగూడెం శాసనాన్ని రెండవ మాధవర్మ వేయిస్తాడు. దీన్ని రెండవ మాధవర్మ వేయించడం జరుగుతుంది. రెండవ తుమ్మలగూడెం శాసనాన్ని ఎవరు వేయించారు? సారీ, రెండవ మాధవర్మ కాదు, రెండవ విక్రమేంద్రవర్మ వేయిస్తాడు అనమాట. సో రెండవ విక్రమేంద్రవర్మ అన్నమాట. రెండవ విక్రమేంద్రవర్మ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. సో ఈ శాసనంలో ఏం ప్రస్తావించబడి ఉంది అంటే, ఈ శాసనం ప్రకారము పరమ భట్టారిక మహాదేవి ఉంది కదా. ఎవరేమో పరమ భట్టారిక మహాదేవి? గోవిందవర్మ యొక్క వైఫ్ పరమ భట్టారిక మహాదేవి. ఈ పరమ భట్టారిక మహాదేవి నేటి గుంటూరు జిల్లాలో, గుంటూరు తాలూకా ఉంది కదా, గంటూరు తాలూకా, ఇదే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి తాలూకా ఈ 2 తాలూకాల భూభాగాలను నిడికొండ అనేటువంటి తాడికొండ అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక రాజవంశం పరిపాలించింది. ఆ రాజవంశం పృథ్వీ మూలరాజు వంశము అన్నమాట. పృథ్వీ మూలరాజు వంశం అంటే గుంటూరు జిల్లాలో గుంటూరు తాలూకా సత్తెనపల్లి తాలూకాలను ఏకం చేసి తాడికొండ రాజధానిగా ఒక రాజవంశం పరిపాలించింది. ఆ రాజవంశం పేరు సో పృథ్వీ మూలరాజు వంశం. ఈ పృథ్వీ మూలరాజు వంశానికి చెందిన ఒక రాకుమార్తె ఎవరు? పరమ భట్టారిక మహాదేవి. ఈ పరమ భట్టారిక మహాదేవి సో పృథ్వీ మూలరాజుతో యుద్ధం చేసినటువంటి మొదటి గోవిందవర్మ అతని కుమార్తె అయినటువంటి పరమ భట్టారిక మహాదేవిని వివాహం ఆడడం జరిగింది అనమాట. సో ఆ విధంగా పృథ్వీ మూలరాజు వంశస్థులకి విష్ణుకుడిన వంశస్థులకి మధ్య వైవాహిక సంబంధాలు జరిగాయి అనేది గుర్తుపెట్టుకుంది. ఏది ఈ శాసనం ప్రకారం తాడికొండ. అలా కాకుండా మళ్ళీ మీకు వేరే ఆధారాల ద్వారా ఏం తెలుస్తుందంటే వీళ్ళకి క్యాపిటల్ గుణపాశపురం అనేది తెలుస్తుంది. గుణపాశపురం అనేది ఎక్కువగా బౌద్ధ మతానికి బాగా ఫేమస్ అని, ఆ గుణపాశపురంలో జన్మించింది ఎవరంటే పరమ భట్టారిక మహాదేవి కాబట్టి అందుకే ఆ బౌద్ధ మత పుణ్యక్షేత్రమైనటువంటి గుణపాశపురంను ఉన్నటువంటి బౌద్ధ మతానికి కేంద్రం కావడం వల్ల అక్కడ బౌద్ధ మతానికి బాగా అట్రాక్ట్ అయ్యి పరమ భట్టారిక మహాదేవి బౌద్ధ మతాన్ని పాటించింది. సో అనేది మనకు ఇంకొక వాదన ఉంది. కాబట్టి ఈ శాసనం ప్రకారం ఏం గుర్తుపెట్టుకోవాలి నువ్వు? ఈ శాసనం ప్రకారం అంటే తాడికొండ రాజధాని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. అలా కాకుండా ఈ యొక్క పృథ్వీ మూలరాజు వంశస్థుల యొక్క రాజధాని గుణపాశపురం అనేది కూడా ఉంది. గుణపాశపురం, ఈ గుణపాశపురమే బౌద్ధ మతానికి ప్రధాన క్షేత్రంగా వెలుగొందినట్టు తెలుస్తా ఉన్నాం. ఓకేనా. సో ఇది దేనికి సంబంధించి? రాజధానులకు సంబంధించి. ఓకేనా. ఇంతటితో రాజధాని ఏందో మీకే అర్థమవుతుంది అనమాట. అంటే అరే బాబు, ఇక్కడ విష్ణుకుణిలకు సంబంధించి క్యాపిటల్స్ 8 ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయా? దీనిలో ఈ కారణం వల్ల ఇంద్రపురం అనొచ్చా? ఈ కారణం వల్ల వినుకొండ అనొచ్చా? ఈ కారణం వల్ల నాగార్జున కొండ అనొచ్చా? సో ఈ కారణం వల్ల కీసరగుట్ట అనొచ్చా? ఒకవేళ ఆప్షన్ లో 4 ఏదో ఒకటే ఉంటే అప్పుడు ఆన్సర్ మీరు పెట్టచ్చుగా.
సో ఒకవేళ అందరికి తెలిసింది ఏంది, వినుకొండ అందరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో అందరికి తెలుసు వినుకొండ. కానీ ఇవన్నీ కూడా అందరికి తెలియవు కదా. ఒకవేళ ఏ క్వశ్చన్ ఆన్సర్లు ఇస్తే అప్పుడు ఏం చేస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో మనమే ఆన్సర్ పెట్టగలుగుతాం. అప్పుడు మనం చాలా మందిని వెనక్కి తన్నే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మన బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇది జన్మస్థలానికి సంబంధించినటువంటి